కాళేశ్వరం ప్రాజెక్టుపై మరో రచ్చ రాజేశారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన 1,00,000 కోట్ల రూపాయలు నీళ్లలో కొట్టుకుపోయాయని చెప్పారు. కాళేశ్వరంపై అధ్యయనం చేస్తున్న ఏజెన్సీల పనితీరు చాలా నిదానంగా సాగుతోందని, దానివల్ల ప్రజలకు ఉపయోగపడాల్సిన నీళ్లు ఇంకా అందడం లేదన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి చెప్పిందే పాటిల్ చెప్పారని మండిపడ్డారు. కేంద్రం అనుమతులతోనే కాళేశ్వరం కట్టామని, గతంలో కేంద్ర మంత్రులు ఈ ప్రాజెక్టును పొగిడారని హరీష్ రావు చెప్పారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? సో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అని గతంలో నరేంద్ర మోడీ అన్నారు, అమిత్ షా అన్నారు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని నీళ్లు పాలు చేసిందని వాళ్ళ సిఆర్ పాటిల్ అన్నారు. కానీ అల్టిమేట్ గా సిబిఐ విచారణ అయితే చేపట్టట్లేదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇచ్చింది, బట్ సిబిఐ విచారణ మాత్రం స్టార్ట్ కావట్లేదు. ఎందుకో మరి అది అర్థం కావట్లేదు. ఇవన్నీ కామెంట్ చేసిన తర్వాత సో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 30,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాత సాంకేతిక అనుమతుల కోసం రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది అని చెప్పి కామెంట్ చేశారు. సో అట్లా ఒక విధంగా ఇదంతా కూడా నీళ్ల పాలు అన్న విధంగా చేశారు. దాదాపు 1,00,000 పైగా కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ ప్రాజెక్టు నిర్మించినట్టు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు నీటిలో కొట్టుకుపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ, అనుమతులు, డిజైన్ తదితర అంశాలపై దర్యాప్తు జరుగుతోంది. అయితే ఆ ఏజెన్సీ దర్యాప్తు నెమ్మదిగా సాగుతోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, కొత్తగా బోర్వెల్స్ వేయాలా, ఇలా అనేక అంశాలని పరిశీలించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం జల్ జీవన్ మిషన్ నుంచి నిధులేమీ తీసుకోలేదు. అందువల్ల నిధులకు సంబంధించి మా దగ్గర స్పష్టమైన సమాచారం లేదు అని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, జలవనరుల శాఖ మంత్రి చెప్పారు. సో మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు, తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కాలు సుజాత గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా విప్రకాష్ గారు. సో నమస్కారం భరత్ గారు. నమస్కారం. చాలా క్లియర్ గా జలవనరుల శాఖ మంత్రి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వరకు అసలు మమ్మల్ని ఆశ్రయించనే లేదని అంటున్నారు. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటది. ఇప్పుడు అది మొదలు పెట్టింది ఎవరండి? కేసీఆర్ గారా? అది మొదలు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఎంత ఖర్చు చేసిన తర్వాత తెలంగాణ ప్రాణహిత చేవెళ్ల డిజైన్ వెళ్ళింది కేంద్ర జలసంఘ దగ్గర ఉండింది. రీడిజైన్ అయిన తర్వాత ఉండలేదు. కానీ ప్రాణహిత చేవెళ్లకు కొన్ని అనుమతులు కూడా వచ్చాయి అప్పట్లో. భరత్ గారు అవన్నీ ఏం లేవు. మీకు నేను చెప్పేది ఏంటంటే ప్రాణహిత చేవెళ్లకు వచ్చాయి కదా అనుమతులు, అయితే వచ్చాయి కదా. ఏం అనుమతులు వచ్చాయి చెప్పండి, ఒకటి చెప్పండి నాకు. ఏ అనుమతులు రాలేదు. ప్రాణహిత చేవెళ్ల ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ రాలేదా? ఏ క్లియరెన్స్ లేదండి బాబు. ప్రాణహిత చేవెళ్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఎంత ఎంత దుర్మార్గం అంటే ఎక్కడ బ్యారేజ్ కట్టాలనో లొకేషన్ ఫైనలైజ్ చేయలేదు. అక్కడ శాంక్చరీ ఉందా లేకుంటే ఏమున్నదో చూడలేదు. అది ఎట్లా కట్టాలి, 90 degrees లా కట్టాలన్నా, స్క్యూ పద్ధతిలో కట్టాలన్నా, అక్కడ ఏమున్నదో కూడా తెలియదు. ఎవరు పోయినోడు కూడా లేడు. ఇక్కడ ఏం చేశాడు? చేవెళ్ల దగ్గర కాలువలు తీశాడు. చేవెళ్ల దగ్గర కాలువలు తీసి నీళ్ళు వస్తున్నాయి చేవెళ్ళకి అని చెప్పేసి ఓట్లు దండుకునే ప్రయత్నం, అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ అని ఇచ్చి అలా నుంచి స్ట్రైట్ అవే పర్సంటేజ్ తీసుకున్నారు. అసలు భరత్ గారు అసలు ఒక్కనాడన్నా లెటర్ రాశారా అనేది మహారాష్ట్ర గవర్నమెంట్ కి? ఆ పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ అంటే ఆయన ఈయన కంటే ముందు, మన ఫడ్నవీస్ కంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్న అతను ఆయనే లెటర్ రాశాడు. మీరు ఇక్కడ బ్యారేజ్ లేకుండానే అక్కడ కాలువలు తీస్తున్నారు, మేము రేపు అనుమతి ఇవ్వకపోతే ఇదంతా దుర్వినియోగం అవుతుంది, మీరు రండి మాట్లాడండి అంటే కూడా ఒక్కనాడు రాజశేఖర రెడ్డి తన జీవిత కాలంలో పోయి మాట్లాడింది లేదు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. ఇక ఇప్పుడు మన అసలు విషయానికి వచ్చినట్టయితే ఈ పెద్ద మనిషి అనడానికి వచ్చిండ అండి తెలంగాణకు సిఆర్ పాటిల్ అనేటోడు. అసలు ఆయనకి ఎక్కడన్నా కాళేశ్వరం ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు మంత్రికి అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఏం డిపార్ట్మెంట్ ఇచ్చిందండి? మంత్రి చెప్పే ఆన్సర్స్ డిపార్ట్మెంట్ ఒక బాధ్యతాయుతమైన సెంట్రల్ వాటర్ కమిషన్ లేకపోతే అక్కడ కేంద్ర జలవనరుల
శాఖ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఆయన ఇస్తారు. మంత్రి స్వయంగా ప్రతినిధించాల్సిన అవసరం లేదు. ఏ జలవనరుల శాఖ చెప్పిందండి ఆయనకి ఏదన్నా రాసి ఇచ్చిన వాళ్ళు? ఆయన నోటిగా మాట్లాడండి, ఆయన ఎక్కడ చూసి మాట్లాడలేదు. ఆ నోటికి మాట్లాడేటప్పుడు సిగ్గుశరం ఉండాలి కదా. మంత్రి అయితే కానివ్వండి, నాకేమి ఆయన వెదవనడానికి కూడా నేను వెనక పోను. ఎందుకంటే నీళ్ళలో పోయిందా అండి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ బ్యారేజేనా? మీరు ఒప్పుకుంటారా దానికి? మీరు ఒప్పుకుంటారా? నీళ్ళలో కొట్టుకపోయిందా మేడిగడ్డ బ్యారేజ్? అరే కనీసం సిగ్గుశరం ఉండాలి. పార్లమెంట్ లో అంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి మాట్లాడేటప్పుడు ఒక వెధవలాగా మాట్లాడద్దు కదా. రక్తం మరుగుతుంది ఇటువంటి ప్రకాష్ గారు, మీరు జనరల్ గా అన్పార్లమెంటరీ జనరల్ గా మీరు అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడే పరిస్థితి తీసుకొస్తాను వెధవలంతా. మీరు ఎందుకంటే అండి వెనకాల కూర్చున్నాడు బుద్ధి ఉన్నదా? వెనకాల కూర్చున్నాడు ఈ సికింద్రాబాద్ అని చెప్పి అయినోడు అంత అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే కొట్టకపోలేదండి. అది 2-3 పిల్లర్లే దెబ్బతిన్నాయి. మూడు బ్యారేజీలలో కొన్ని వందల పిల్లర్స్ ఉన్నాయి, అవి కూడా బ్లాస్ట్ చేశారని చెప్పి మేము చెప్తుంటే ఒక్కడన్నా కనీసం మాదేపూర్ పోలీస్ స్టేషన్ పోయి ఆ ఎఫ్ఐఆర్ తీసినోడు లేడు. మీరన్నా పోండి, మీకు అక్కడ ఎవరైనా మీ రిపోర్టర్ ఉంటే మాదేపూర్ పోలీస్ స్టేషన్ లో పోయి ఆ అక్టోబర్ 21 రాత్రిపూట ఇచ్చిన దరఖాస్తు పొద్దుటి డేట్ లో రిజిస్టర్ చేశారు. కనీసం పీసీ కూడా చూడలేదు, ఎన్డీఎస్ఏ చూడలేదు, ఆ విజిలెన్స్ కమిటీ చూడలేదు, ఆ చచ్చిపోయిన ఐపీఎస్ ఆఫీసర్ చూడలే, బతుకున్న ఐపీఎస్ ఆఫీసర్ చూడలే. ఎందుకంటే ఎఫ్ఐఆర్లు దాన్ని విచారణ చేయకూడదా? అది బ్లాస్ట్ కాదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాళేశ్వరం మీద ఒళ్ళు మండుతుంది. భరత్ గారు, నేను ఒక్క కాళేశ్వరం విషయంలో ఎవరిని స్పేర్ చేయ, అది కోదండరాం కావచ్చు, జయప్రకాష్ కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, నేను ఎప్పుడు వదిలిపెట్టలేదు. అది కవితను కూడా నేను అదే విషయంలో, మీరు మీ అన్నను ఏమన్నా అనుకోండి, మీ తండ్రిని ఏమన్నా అనుకోండి, కానీ కాళేశ్వరం మీద మాట్లాడితే మాత్రం బొంద పెడతానని చెప్పాను. నేను ఎవరిని వదిలిపెట్టాను. కాళేశ్వరం మీరు బాగా బలంగా నమ్ముతున్నారు, తెలంగాణ జీవనాడి అని నమ్ముతున్నారు, అంతేనా? నమ్మడానికి కాదండి, అది జీవనాడి, అది ప్రాణహిత, తెలంగాణ ప్రాణధార. అది లేకపోతే అసలు 35,000 మంది ఇదివరకు చచ్చిపోయారు, 3,50,000 మంది రైతులు ఇప్పుడు చచ్చిపోతారు. ఏదో 2 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి కాబట్టి మంచిగా నీళ్లు వచ్చినాయి. మరి ఎందుకు ఎత్తిపోస్తానండి? అది వరదల్లో కొట్టకపోతే ఎందుకు ఎత్తిపోతాండి? ఇప్పుడు నీళ్లు వస్తున్నాయా లేదా కాళేశ్వరం నుంచి? అరే రేవంత్ రెడ్డి అంటే ఆయన రాజకీయ కక్షతో మాట్లాడతాడు. కేంద్ర మంత్రికి ఎందుకండి? ఏమన్నా రేపు ఎల్లుండో ఇక్కడ బీజేపీ ఉద్ధరించేది ఉందా? అధికారంలోకి వచ్చేది, ఓట్లు దండుకునేది ఉన్నదా? నెక్స్ట్ ఎలక్షన్ లో చూద్దాం, డిపాజిట్లు కూడా రావు వీళ్ళకి. మెడ మీద తలకాయనోడు అట్లా మాట్లాడొచ్చా అండి? నాకు అర్థమైతే మీరు చాలా ఉద్వేగంగా ఉన్నారు ఈ విషయంలో. ఎందుకో మీరు నార్మల్ గా అది ఇప్పుడు భరత్ గారు మీరు కూడా మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఏమన్నారు, ఏటీఎం అన్నారు, ఇదంతా అన్నారు, కానీ మీరు వెనక పోయి చూడండి, షెకావత్ గారు ఏమన్నారండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే పిసిసి నేనేమన్నా అంటే వీళ్ళు ఏటీఎం అన్నారు, ఇప్పుడు 1,00,000 కోట్లు వృధా అన్నారు, కానీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ మాత్రం చేస్తలేరు అని నేను అన్నా. ఒక నిమిషం మీరు అన్నది కరెక్టే, కానీ 2016 నుంచి ఎన్నిసార్లు నేను చైర్మన్ ఉన్నప్పుడు సిడబ్ల్యూసి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వచ్చి ఆహా ఓహో త్రిగార్జెస్ డామ్ కంటే గొప్ప ప్రాజెక్టు ప్రపంచంలోనే దీనంతా గొప్పది లేదని చెప్పిన వాళ్ళు సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీరే కదా. అవును, వాళ్ళ సిడబ్ల్యూసి ఇంజనీర్లందరినీ కూడా ఇక్కడ పంపించి దీన్ని అధ్యయనం చేయండి అని కూడా అన్నారు. దేశానికి ఇది ఆదర్శం అన్నారు. చాలా రాష్ట్రాలు ఇట్లా చేయాలని చెప్పారు. ఆ చూసిపోయే ఫడ్నవీస్ ఇవాళ వేణగంగ నుంచి భీమా బేసిన్ కి నీళ్లను తరలిస్తున్నాడు లిఫ్ట్లు పెట్టి. ప్రపంచానికి అత్యంత ఎక్కువ మెగావాట్ల లిఫ్ట్ పెట్టవచ్చు అని చెప్పింది, అత్యంత ఎక్కువ టన్నెల్స్ తీయవచ్చు అని చెప్పిన ప్రాజెక్ట్ ఇవాళ అండర్ గ్రౌండ్ లో కూడా స్టోరేజ్ చేయొచ్చు, అండర్ గ్రౌండ్ లో కూడా పంపింగ్ స్టేషన్స్ పెట్టవచ్చు. ఎన్ని విషయాలలో కాళేశ్వరం గొప్పదండి. డిస్కవరీ ఛానల్ కూడా ప్రపంచాన్ని చాటింది. ఒక నదికి నది లిఫ్ట్ చేసి వాళ్ళ. ఇంకోటి భరత్ గారు, మీరు ధర్మపురే, మీకు పైనుంచి నీళ్లు రావు, కిందికెళ్లే రావాల్సింది. ఇవాళ 150-200 కిలోమీటర్లు దగ్గర 70-80 టీఎంసీలో నీళ్లను స్టోర్ చేసిండు కేసీఆర్ గారు. ఒక్కరిని నిర్వాసితుల్ని చేయలేదు, ఒక్క ఎకరం కూడా ఆక్రమించలేదు. అరే బుద్ధి తెచ్చుకోవాలి. దేశానికి గర్వకారణమైన ప్రాజెక్టును అనడానికి నోరెట్లు వస్తుందండి? అది నోరా మోరా? పార్లమెంట్ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా? రాజ్యసభలో పెద్దలుండే సభ, అది పెద్దల సభ గద్దల సభ అయిపోయింది. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో అనేక స్కాములు చేసిన విధవాన్ని తీసుకొచ్చి ఇక్కడ మినిస్టర్లను చేస్తున్నారు. మెడ మీద తలకాయ అంటే రమ్మనండి చూపెడతా. ఓకే ఓకే ఓకే
ఎస్ శరత్ గారు, చాలా బాధ అనిపిస్తుంది భరత్ గారు. శరత్ గారు, విప్రకాష్ గారు వాళ్ళు చాలా ఆవేశంగా ఉన్నారు. ఆయన ఆవేశాన్ని అర్థం చేసుకోగలం కానీ విషయం ఏంటంటే ఇది రాజకీయ రంగు పులుముకుంది సార్. ఈ కాళేశ్వరం ఇష్యూ అనేది నోబడీ ఈస్ ట్రైంగ్ టు బి ఆబ్జెక్టివ్ ఆన్ దట్ ఇష్యూ. ఇప్పుడు ఒకటేంది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, చాలా మంది ఇంజనీర్లు డబ్బులు సంపాదించినారు, రకరకాల వ్యవహారాలు జరిగినాయి, ఏసీబీ కేసులు జరిగినాయి, ఒక్కొక్కళ్ళ దగ్గర కొన్ని వందల కోట్ల క్యాష్ దొరికింది, బంగారం దొరికింది, ఇతరత్రం దొరికింది. దీన్ని బట్టి కాళేశ్వరంలో మురికి ఉంది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది నిర్వివాద అంశం. అయితే ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, తర్వాత స్టేట్స్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ నాట్ అనే దాని మీద ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అర్థం లేదు కదండి. ఇప్పుడు అంతకుముందు సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు వచ్చినప్పుడు పెద్ద అద్భుతమైన ప్రాజెక్టు అది ఇది అని చెప్పడం ఎందుకు, ఇప్పుడు మళ్ళీ అందరు ప్రజలలో అపోహలు కలిగించేలాగా మాట్లాడేందుకు? మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి ఉన్నాడు కదా కిషన్ రెడ్డి గారు, ఆయన ఎన్నడన్నా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి చూసి వ్యవహారాలు పరిశీలించి ఎస్ దీనివల్ల ఇది లాభం ఉంది, దీనివల్ల ఇది నష్టం ఉంది అని ఒక్కనాడన మాట్లాడినాడు? అసలు కిషన్ రెడ్డి యాక్చువల్లీ అప్పుడు ఈ ప్రాజెక్టు కూలిపోయిన మేడిగడ్డ కుంగిపోయినప్పుడు కిషన్ రెడ్డి ఎన్డబ్ల్యూ మన దీన్ని పంపించాడు, ఎన్డీఎస్సీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఆయనే పంపించారు. సెండింగ్ సమ్ టీమ్ టు గెయిన్ సమ్ పొలిటికల్ అడ్వాంటేజ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఫైండింగ్ వెదర్ ఏ పర్టికులర్ ప్రాజెక్ట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది స్టేట్ ఆర్ నాట్ అనేది ఆ అసెస్మెంట్ డిఫరెంట్ అండి. ఆనాడు అనుమానాలు ఉండింది, ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. తర్వాత నేను ఈ ప్రకాష్ గారి ఆ వాదనతో నేను ఏకీపించలేదు, దాన్ని ఏదో బాంబులు పెట్టి బ్లాస్ట్ చేశారు అది ఇదని. ఎందుకంటే నాకు తెలిసి అంత పెద్ద ప్రాజెక్టును బ్లాస్ట్లు పెట్టి చేయడము అనేది అయితే ఇంపాసిబుల్. బికాజ్ నేను ఫస్ట్ పర్సన్ యాక్చువల్లీ అది కుంగిపోయిన తర్వాత ఫస్ట్ నేను వెళ్ళాను, నా తర్వాత శ్రీధర్ బాబు వచ్చాడు. మేము అక్కడే చెన్నూరులోనే ఉంటే నాకు ఇట్లా జరిగింది అని తెలిసి నేను పోయినా. అక్కడ శ్రీధర్ బాబు అడిగినాడు మీరు ఎట్లా వచ్చారు అని, అంటే నేను ఇట్లా వచ్చినాను సార్. అక్కడ పోలీసు వాళ్ళు మొత్తం కంప్లీట్ గా బంద్ పెట్టినారు, ఎవరిని పర్మిట్ చేయలేదు అక్కడికి పోవడానికని. నేను అంటే ఇంతకుముందు నేను పోలీస్ డిపార్ట్మెంట్ రిప్రజెంట్ చేసినా కదా, అక్కడ ఆఫీసర్లు అందరూ నాకు తెలిసిన వాళ్ళు ఉండే, నన్నే కూడా అబ్జెక్షన్ చేసినాడు. రండి సార్ ఏమైంది అంటే, సార్ మరి ఇప్పుడు మా ఆయన ఎమ్మెల్యే గారు కూడా వస్తారట అని అన్నారు నాకు అప్పుడే శ్రీధర్ బాబు గారు. వస్తే రానండి, ఆయన వచ్చేదానికి ఆయన రండి. అక్కడ చిన్న కుంగిపోయిన మాట వాస్తవమే. అయితే అక్కడ బ్లాస్ట్ అవుతే అన్ని పెళ్ళలు అవ్వాలి సార్. కుంగిపోవడము బ్లాస్టింగ్ అనేది దే ఆర్ టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆల్ టుగెదర్. ఐ కెనాట్ అగ్రీ విత్ దట్. ఇప్పుడు 1,00,000 కోట్లు నేలపాలైనాయి అని అన్నారు. అటు మేడిగడ్డ ఒకటే కదా పోయింది అన్నది. బీఆర్ఎస్ పాయింట్ ఏంటంటే మేడిగడ్డ ఒకటే పోయింది కదా. ఒక్క మాట శరత్ గారు, ఒక్క ప్రశ్న మీకు. శివత గారు ఉండండి, మీ దగ్గరికి వస్తాను. నేను ఒక లీగల్ ప్రశ్న అడుగుతా. నరా వేణుగోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. చెప్పండి విప్రకాష్. ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత అందులో విధ్వంసాల చర్య జరిగింది, సౌండ్ వచ్చింది అని చెప్పి అక్కడ ఉన్న సైట్ ఇంజనీర్ రిపోర్ట్ చేసిన తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయరానండి? దాన్ని అసలు పట్టించుకోరా? ప్రకాష్ గారు అప్పుడు ఎవరి గవర్నమెంట్ ఉండే? నేను అదే అడగాలనుకుంటున్నాను. గవర్నమెంట్ ఉండే అప్పుడు. ఇంకొక ప్రశ్న శరత్ గారు, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎవరు గవర్నమెంట్ ఉంటుందండి? పోలీస్ అండ్ రెవెన్యూ. మీలాంటి వాళ్ళు ఉంటే నేను మాట్లాడా, వెళ్ళిపోతా. ఒక్క నిమిషం ఆగండి, వెళ్ళిపోతున్నా. అక్టోబర్ 9 నాడు వచ్చింది. అక్టోబర్ 21 నాడు బ్లాస్ట్ జరిగింది. ఎవరి గవర్నమెంట్ అండి అది? ఐఏఎస్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? రెవెన్యూ ఎవరి కంట్రోల్ ఉంటుంది? పోలీస్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? మీరు అడ్వకేట్ గా చెప్పండి. ఒక్క నిమిషం సార్. ఒక అడ్వకేట్ గానే కాదు, ఈవెన్ యాజ్ పర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ప్రకారం కూడా క్రైమ్ డిటెక్షన్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ నెవర్ డిటర్డ్ బై ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్ ఎలక్షన్ షెడ్యూల్. ఇది కాదు. ఒక విషయం ఏంటంటే ఆనాడు ఆ విషయాన్ని హషప్ చేయాలన్న ఒక ఆలోచన ఏదైతే వచ్చిందో కేసీఆర్ కి, అది రాంగ్. అది ఆ రకంగా అంతేగాని దాన్ని యాక్సెప్ట్ చేసి ఎస్ సంథింగ్ హాస్ హ్యాపెండ్, ఐ వాంట్ టు గెట్ ఎట్ ది రూట్ ఆఫ్ ది ఇష్యూ అని అంటే ఎవరు మాట్లాడతలేదు. నేను మాట్లాడుతున్నది ఏంటంటే లీగల్ పాయింట్ ఏంటంటే 3 సంవత్సరాల ఎఫ్ఐఆర్ ను
చార్జ్ షీట్ వేయకుండా, ఎంక్వైరీ చేయకుండా, సీన్ ఆఫ్ అఫెన్స్ పోయి పంచనామా చేయకుండా అట్లా ఎఫ్ఐఆర్ ను ఫైళ్లలో పెట్టుకోవచ్చా 3 ఏళ్ల నుంచి? రెండవది పీసీ ఘోష్ అనేటోడు కానీ, విజిలెన్స్ కమిటీ కానీ, ఎన్డీఎస్ఏ కానీ ఎవ్వడు కూడా పోయి ఎఫ్ఐఆర్ తీయలేదు, ఎఫ్ఐఆర్ ని ఎంక్వైరీ చేయలేదు. ఇది కరెక్టా తప్పా చెప్పండి మీరు ఒక అడ్వకేట్. నేను ఒక మాట్లాడుతున్నాను సార్, ఇప్పుడు మీరు కూడా అడ్వకేటే కదా. ఒకవేళ ఇఫ్ యూ గివ్ ఏ కంప్లైంట్, ఇట్ ఈస్ నాట్ యాక్టెడ్ అపాన్, సెక్షన్ 200 కింద మీరు ప్రైవేట్ కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చా లేదా? ప్రొసీజర్ ఆర్ నాట్? అది ఇంజనీర్ వేసింది, గవర్నమెంట్ ఇంజనీర్. ఎవడు ఇంజనీర్ కాదు, మీరు వేయండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ రెడ్ పిటిషన్ వేయండి. దెర్ ఇస్ అ బ్లాస్ట్, సచ్ ఎ హ్యూజ్ ప్రాజెక్ట్ హస్ బీన్. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా? ఇంత పెద్ద పబ్లిక్ ప్రాపర్టీని విధ్వంసం జరిగిందని చెప్పిన తర్వాత విధ్వంసం జరిగిందా లేదా అని సీన్ ఆఫ్ అఫెన్స్ కి వచ్చి చూడరండి. సహజంగా ఏం జరుగుతుంది చెప్పండి మీరు? సహజంగా ఏం జరుగుతుంది? ప్రకాష్ గారు, మీరు ప్రశ్న అడిగారు, నన్ను సమాధానం చెప్పనియట్లేదు. మీ ఆవేశము ఆలోచన రెండు డిఫరెంట్ గా ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కోట్ల సంపాదించిన లాయర్లు ఉండిరా? వాళ్ళ కులపోళ్లే ఏం చెప్పండి. ఎవడెవరు సంపాదించారు? నేను చెప్తాను. ఏం చేసినారు? గవర్నమెంట్ రెస్క్యూ రావద్దా? డబ్బులు తీసుకొని నీ అడ్వకేట్ జనరల్ ఏం చేసినాడు, నీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళ మీద ఏమి నీకు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది? వాళ్ళని ఎవరు ప్రివెంట్ చేసినాడండి? ఇట్ ఈస్ ఇన్ వైడ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. A project has been collapsed, a project has been damaged by some extremist activity or some unknown persons. It has to be gone into threadbare అని ఎవడు అడగకుండా ఆపినాడు. ఎందుకు తీసుకోలేదు ఆ చర్యలు? అంటే సార్, దేర్ ఇస్ సంథింగ్ టు హైడ్. ఆ రోజున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు మనం దాని గురించి మనం మాట్లాడుతున్న పరిస్థితులు వేరు. రెండవది, ఇప్పుడు సరే ఇంజనీరింగ్ డిఫెక్ట్ అని ఒకళ్ళు అంటున్నారు, డిజైన్స్ డిఫెక్ట్ అని ఒకళ్ళు అంటున్నారు, వరద ప్రవాహం అని అన్నారు, రకరకాల ఈ అంశాలు ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ మ్యాటర్స్ టు బి డిసైడెడ్ బై ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్. ఐ అగ్రీ. బట్ వన్ థింగ్ ఈస్ దేర్, మీరు ఒక్క మొక్కుబడిగా ఒక ఎఫ్ఐఆర్ చేసి పారేసేసి ఇక వేరే ఎవరు చర్యలు తీసుకోలేదు అని అందరి మీద మన్ను పోస్తా అంటే ఎట్లా? అట్లా కాదు కదా. మీకు నచ్చిన చోట్లలో మీరు ఊరుకున్నారా? రేవంత్ రెడ్డి వెంటబడి ఇట్లా మొత్తం రేచ్ కుక్కల్లాగా పడి రేవంత్ రెడ్డిని ఎటు పడతట్టు చేసినాడు ఏమైనా ఆలోచనలు చేసినారా? రాజకీయ ప్రత్యర్థిని వదిలేట్టినారు చెప్పండి. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ఆలోచించాలి. ఇప్పుడు ఇది బహుళార్థక ప్రాజెక్ట్ అండి, ఇది అందరికి సంబంధించింది. ప్రజల డబ్బు, ఇందులో కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఇన్వెస్ట్ అయినప్పుడు అప్పటి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేకపోలేదు కదా కేసీఆర్ గారు. కేసీఆర్ వాజ్ స్టిల్ ఏ చీఫ్ మినిస్టర్. తర్వాత సార్, ఆపద్ధర్మ ప్రభుత్వం వేరు, ఎన్నికలు నోటిఫై అయిన తర్వాత వచ్చే ముఖ్యమంత్రి వేరు. ఎన్నికలు నోటిఫై అయిన తర్వాత ఉండే ముఖ్యమంత్రికి అధికారాలు కోల్పోడు. హీ కెన్ స్టిల్ హోల్డ్ క్యాబినెట్ మీటింగ్స్, హీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆపద్ధర్మ ప్రభుత్వం అంటే ఆఫ్టర్ లూజింగ్ ది గవర్నమెంట్, ఇఫ్ ది చీఫ్ మినిస్టర్ హ్యాపన్ టు డూ సంథింగ్, దెన్ దేర్ ఈజ్ ఎ ఫెటర్ ఆన్ హిజ్ ఫ్రీడమ్. అది వేరు, ఇది వేరు. దీన్ని మీరు కన్ఫ్యూజ్ చేయకండి. ఒకటి, వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, దేర్ ఈజ్ లిథార్జీ ఆన్ దేర్ పార్ట్ అని అంటే, దట్ ఈస్ ఎస్, యు ఆర్ ఎంటైటిల్ టు మేక్ ఎ క్రిటిసిజం ఆన్ దట్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మరి ఏ రాజకీయ కారణాల వాళ్ళు ప్రొసీడ్ కాలేదు. జస్టిస్ ఘోష్ కమిషన్ దగ్గర మీరు కూడా అపియర్ అయినారు కదా, మీరు ఈ పాయింట్ రేజ్ చేశారు ఆయన దగ్గర. ఏమండి మరి ఇట్లా ఎఫ్ఐఆర్ బుక్ అయింది? ప్రకాష్ గారు ఉన్నారా? ప్రకాష్ గారు కట్ అయినట్టున్నారు. పీసీఆర్ ఒకసారి చూడండి. ఎస్ అంటే మీరు ఆన్సర్ అడుగుతున్నారు కానీ ప్రకాష్ గారు లేరు. ఎస్, కాలు సుజాత గారు ఒక మాట భరత్ గారు ప్లీజ్, నేను కంప్లీట్ చేసినాక మాట్లాడండి దయచేసి. నేనంటే నన్ను సీఎం మాజీ సీఎం కేసీఆర్ కూడా అపేర్ అయినాడు కదా, డిడ్ హి రేజ్ దిస్ ఇష్యూ? PC Commission, అసలు యాక్చువల్లీ PC Ghosh has given lot of respect to KCR. In fact, he refused to attribute motives to KCR on that issue. He said no. అక్కడ తప్పుడు నిర్ణయము, అక్కడ చేయాలా ఇక్కడ చేయాలా, లొకేషన్ మిస్టేక్స్, లొకేషన్ మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, రాంగ్ డెసిషన్, రాంగ్ డిస్క్రిప్షన్, ఇవన్నిటి మీద మాట్లాడినాడు. కానీ ఇది కేసీఆర్ కావాలని చేసినాడని కూడా రిపోర్ట్లు ఎక్కడా లేదు. కాబట్టి నేను అనేది ఏమంటే, ఆనాడు మరి హరీష్ రావు కూడా పేరైనాడు కదా, మరి హరీష్ రావు చెప్పొద్దా సార్, మరి ఇది మాకు ఈ అనుమానాలై ప్రతిపక్షంగా మాకు ఈ డౌట్ ఉంది, మీరు దీని గురించి కూడా యూ ప్లీజ్ గెట్ ఎట్ ది రూట్ ఆఫ్ ది మ్యాటర్ అని ఎందుకు అడగలేదు? అన్ని అక్కరాని విషయాలన్నీ మాట్లాడినారు కమిషన్ ముందర అపీర్ అయి బయటకు వచ్చినాక. కానీ ఈ బ్లాస్టింగ్ అనే అంశాన్ని ఎవడూ ఎత్తలేదు కదా సార్. సుజాత గారు, కేంద్ర మంత్రి నిన్న చెప్పారు 1,00,000 కోట్లు నీళ్ల పాయనట్టే అని అన్నారు. బట్ బీఆర్ఎస్ మాత్రం వ్యతిరేకిస్తుంది. అది 1,00,000 కోట్లు ఎట్లా, ఓన్లీ మేడిగడ్డనే కదా,
ఒక పిల్లరే కదా కుంగింది అని అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి జీ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే భరత్ గారికి, శరత్ అన్న గారికి, ఎర్రం రెడ్డి, తిరుపతి రెడ్డి గారికి, ఇంకా ఇందాకనే ఆ కోపం తగ్గిందా అన్న? ఏం లేదన్న, కోపం ఎప్పటిదప్పుడే. ఇంకా ఇప్పుడే పాపం నేనుంటే ఆయన ఉండనని ఆయనే నిష్క్రమించినటువంటి సోదరుడు బీఆర్ఎస్ సోదరులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం, ఇందాక నుంచి నేను లాస్ట్ ఫ్యూ మినిట్స్ ముందే జాయిన్ అయ్యాను. ఒక్క విషయం గమనించాలి, వాళ్ళు ఎన్నికల సమయంలో ఇది ఎన్నికల కోడ్లో ఇది కుంగిపోయింది అన్న విషయం అందరికి తెలిసినటువంటి విషయమే. దీని మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రా, ఇంకోటి చేసిండ్రా అనేది నేను ఆ సబ్జెక్ట్ లోకి వెళ్లకుండా రాజకీయ సబ్జెక్టు నేను మాట్లాడదలుచుకున్నాను. ఎన్నికల సమయంలో మేం ప్రచారం చేసినాము, కేసీఆర్ పాపం అంతా కాళేశ్వరంలో కనబడింది, 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో పోసిండు అన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ పొలిటికల్ స్టేట్మెంట్లని ఒక్కసారి మీరు రివర్స్ చేసి 2 years బ్యాక్వి ఎప్పుడైతే నవంబర్ లో ఎలక్షన్లు ఉండేనో, డిసెంబర్ లో ఎలక్షన్లు ఉండేనో, అక్టోబర్ నవంబర్ లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మీద వాళ్ళ స్టేట్మెంట్లు చూసుకోండి ఒకసారి. ఇప్పుడు బాంబు పెట్టి బ్లాస్ట్ చేసిందని గవర్నమెంట్ వచ్చినాక 6 నెలల తర్వాత స్టార్ట్ చేశారు. వాళ్ళు ముందుకు చెప్పలేదు ఈ మాట. ముందేమన్నారు, ఒక్క పిల్లరే కదా కుంగిపోయింది, ఒక్క చోటనే కదా ఇదేయింది, ఏమన్నా మొత్తం కాళేశ్వరం కూలిపోయిందా, లేకపోతే కాళేశ్వరం మొత్తం కుంగిపోయిందా, లేదంటే నీళ్లలో పడిపోయిందా, లేకపోతే ఒక్కొక్కసారి జరగదా తప్పిదము, మీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు జరగలేదా, ఇంకోటి జరగలేదా అని వాదించారు. కానీ ఇక్కడ బాంబే ఎట్టి బ్లాస్ట్ చేసిందనే మాట అప్పుడు ఎందుకు రాలేదు, తర్వాత ఎందుకు వచ్చింది? ఎన్ని ఆలోచనలు చేసి ఎంత మంది దగ్గర అడ్వైజులు తీసుకొని కింద నుంచి బాంబులు పెడితే మీదికి లేచిపోతే, మీద నుంచి బాంబులు పెడితే భూమిలోకి లేచిపోతాయి అని కూడా ఆలోచన చేయకుండా స్టేట్మెంట్లు ఇచ్చి పిచ్చిగా వాళ్ళ ఆన్సర్, వాళ్ళ క్వశ్చన్స్ కి రాష్ట్రాల్లో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ ఆన్సర్ దొరకనటువంటి క్వశ్చన్స్ రేజ్ చేశారు. బాంబులు పెట్టి పేల్చిండ్రు అన్నారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అన్నప్పటి నుంచి కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. మేము బాంబులు పెట్టి పేలిస్తే భూమిలోకి కుంగిపోతుందా, పైకి పెంచులు లేచి ఊడిపడతాయా? రేవంత్ రెడ్డి గారు ఎన్నికలైన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ వాళ్ళు క్వశ్చన్ చేస్తే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళకు ముందు రాని డౌట్, ఆఫ్టర్ ఎన్నికలు మా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేము బాంబులు పెట్టి లేపినాము అనే డౌట్ తర్వాత ఎట్లా వచ్చింది? ముందే ఒకవేళ వాళ్ళకి ఇలాంటిది ఏమైనా డౌట్ ఉంటే ముందే మాట్లాడాలి, ముందే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, ముందే కాంగ్రెస్ నాయకులు వచ్చి బాంబులు పెట్టిండ్రని చెప్పాలి. ఇందాక శరత్ గారు చెప్పిండ్రు, నేను ఒక్కొండే వెళ్ళినా చుట్టుపక్కల పోలీస్ పహారీ పెట్టేసిండ్రు, ఎవరిని పురుగును కూడా రానియలేరు. మా కాంగ్రెస్ నాయకులు కూడా బస్సులు తీసుకొని వెళ్ళినాం మేము, అది చూపించాలి. ముందేమో బస్సులు పెట్టి రాహుల్ గాంధీని అలా వేశారు కదా, రాహుల్ గాంధీని అలా వేశారు అక్కడికి. అది స్పెషల్ పర్మిషన్ లో ఒక హెలికాప్టర్ లో ముగ్గురే మాత్రం వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు, అది కూడా గుర్తు చేసుకోండి. మరి అంత కనీసం టీమ్ వస్తే కూడా అక్కడ ఎంట్రీ లేనటువంటి ప్లేస్ లో బాంబులు పెట్టి ఎట్లా వెళ్చిండ్రు? లేకపోతే మీ గవర్నమెంట్ లోనే విదేశీ శక్తులు ఏమన్నా బాంబులు పెట్టినాయా? అంటే ఇప్పుడు మీ మీద కేసు పెట్టాలా? శరత్ నేనే ఉన్నాడు, మరి కేసులు పెట్టమని చెప్తున్నా నేను. మీ మీద కేసులు పెట్టాలన్నా? మీ గవర్నమెంట్ లో తెలంగాణలో మీరు 1,00,000 ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరలో ఉంది అంటారు. ఎన్నికల నోటిఫికేషన్ ఆల్మోస్ట్ వచ్చేసింది, అక్టోబర్ 21. ఏదన్నా రావచ్చు. ఇందాక చెప్పిండు శరత్ అన్న, నాకైతే లా గురించి తెలీదు, నేను పొలిటికల్ గా మాత్రమే మాట్లాడగలను. ఎన్నికల కోడ్ ఉన్నా కూడా గత ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయిలో బాధ్యత. ఖర్చు పెట్టింది 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల నీళ్ల పాలని ఎట్లా అంటారు? ఒకటి. రెండోది, మేడిగడ్డకు మా అంటే ఖర్చు అయ్యేది 750 కోట్లు ఎంతనో, అదొకటి కూలితే మల్లన్న సాగర్ ఇవన్నీ బానే ఉన్నాయి కదా. మీ డబ్బు లేదు కదా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కాళేశ్వరం. వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 15 రిజర్వాయర్లు కడుతుంది. నా డబ్బు అయితే గవర్నమెంట్ పోతుంది 750 కోట్ల, 94,000 కోట్లలో. అందులో నా డబ్బు అయితే ఉంది, నాకైతే పెయిన్ ఉంది. మీకుందో లేదో నాకు తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉన్నదో లేదో నాకు తెలియదు. కానీ తెలంగాణ డబ్బుని తీసుకొని పోయి 94,000 కోట్లు కట్టినప్పుడు మీరంటారు అది 94,000 కోట్లని. ఆల్రెడీ 1,34,000 కోట్లు, 1,50,000 కోట్లు దీనికోసం రెడీ చేసినటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి 1,00,000 కోట్లు ఇప్పుడు నేను అడుగుతున్నదని చుక్క నీళ్ళన్నా తెలంగాణ రైతాంగం గాని, సాగునీరుకు గాని, తాగునీరుకు గాని ప్రయోజనం ఏమన్నా ఉందా? దానివల్ల 1 రూపాయి లాభం ఉందా? ఇప్పుడు ఆ 1,00,000 కోట్లకి తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ప్రజల సొమ్ముతో వడ్డీలు కడుతోంది. ఇది ఎన్ని లక్షల కోట్లు అవుతుంది, ఎన్ని వేల కోట్లు అవుతుంది ఒక్కసారి లెక్క చేసి. 2019లో ఇనాగరేషన్ అయింది అనుకుంటాను ఇది. అప్పటి అన్న కరెక్టేనా శరత్ అన్న?
2019లో 2020 ఆఫ్ కోర్స్ 20 అనుకుందాం, కరోనా టైంలో. ఆ 20 నుంచి 26 6-7 సంవత్సరాల నుంచి 1,00,000 కోట్లకు వడ్డీ కడుతున్నాం. ఎంత అవుతుందో అది చెప్పండి మీరు ఇప్పుడు. చెప్పాలి 1,00,000 కోట్లకు వడ్డీ. ఎందుకంటే తెలంగాణలో అదనంగా 1,00,000 కోట్లు ఖజానాలో ఎప్పుడు కూడా లేవు. ఆ 1,00,000 కోట్లు తీసుకొని పోయి ఉచితంగా తీసుకొని పోయి ఆ ప్రాజెక్టు మీద పోసి ఆ ప్రాజెక్టు సాగునీరుకు గాని తాగునీరుకు గాని 1 ఎకరా భూమి సాగు చేయడానికి గాని పనికిరావు. ఇవాళ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి 25 టీఎంసీలు మల్లన్న సాగర్ లోకి ఎట్లా వచ్చాయి? కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే 25 టీఎంసీలు మల్లన్న సాగర్ ఎట్లా వాగుతారు? అన్ని కరెక్ట్ అయితే ఆ భరత్ గారు ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు వాగుతారు. పంప్ హౌస్ కాదు, లిఫ్ట్ ఎట్లా చేశారు? 20 టీఎంసీలు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం లేకపోతే 20 ఎత్తడాలు పొయ్యడాలు ఏముంది దానికి? ఎత్తి పొయ్యడానికి ఎంత ఖర్చు అయిందో అది చెప్పాలి. ఎకరా 15,000 ఖర్చు, 15,000 ఖర్చు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, తర్వాత తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే. 1,00,000 కోట్లు నీళ్ల పాలు అంటారు, కానీ సిబిఐ కేసు మాత్రం అసలు ముందుకు నడవదు. మీ చేతికి ఇచ్చేంత 7 నెలలో 8 నెలలో అయింది. రేవంత్ రెడ్డి సిబిఐ కేసు మాట్లాడదాము. ఏటీఎం అంటారు, 1,00,000 కోట్లు నీళ్ల పాలు అంటారు, కానీ దాని మీద కించిత్ ముందుకు కదలరు. అదే బీజేపీని అడుగుతున్నాను నరహరి వేణుగోపాల్. నేను అడగాల్సిందేమో కాంగ్రెస్ నుంచి. మీరు అడిగినట్టే అనుకుందాము. మీరు పెట్టుకొని మేము సిబిఐకి ఇవ్వనప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చినప్పుడు సిబిఐకి ఇవ్వంటే మేమే పోటుగాళ్ళం, మేమే ఎంక్వైరీ చేస్తాం, మేమే అరెస్ట్ చేస్తాం, మేమే లోపడేస్తాం. మరి ఏకపక్ష కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాక అసెంబ్లీ పెట్టి అన్ని చేసినాక మాకు చాటడానికి ఎన్నాడు తప్ప చెప్పారు. అది మర్చిపోయినా? మీరు మాట్లాడిన డైలాగులు కాంగ్రెస్ వాళ్ళు ఏది ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ అయినాక ఇప్పుడు మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడేది మీరు ఇట్లా మాట్లాడితే నేను బయట ఉన్నా, నేను ఫోన్ లైన్ లో ఉన్నా, మీరు మధ్యలో మాట్లాడితే ఎవరికి రాదు. అయితే ఇవన్నీ సరే, అవన్నీ ఒక అంశం. కానీ ఇవాళ నేను ప్రధానంగా వీరు ఎవరైతే మంత్రి గారు ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రి మాట్లాడిన దాని మీద ముందు నేను జవాబు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు కేంద్ర జలశక్తి మంత్రి చెప్పిన దాంట్లో 100% నిజం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తుండ్రు, 30 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ అయినాక అప్రైజల్ కొరకు మా దగ్గరకు వచ్చిండ్రు. మేము కేవలం వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇల్లు కట్టుకోమని ఇస్తారు, అంటే ఇల్లు కూలగొట్టుకోమని ఇయ్యారు కదా, ఇల్లు నాణ్యతలు ఎప్పుడు కట్టుకోమని ఇయ్యారు కదా. పర్మిషన్ ఇస్తే పర్మిషన్ కేంద్రం ఇవ్వాల్సిన పర్మిషన్లు అటవీ కావచ్చు ఎట్సెట్రా ఏమని ఇచ్చింది. అయితే ఇస్తే నీ సర్వే, నీ డిజైన్ సరిగా ఉండదు, సర్వే సరిగా ఉండదు, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ మీరే చేస్తారు, ఫైనాన్షియల్ మీరే, టెక్నికల్ డిజైన్స్ మీరే, అన్ని మెయింటెనెన్స్ మీరే, అన్ని మీరే చేసుకొని మీరు కట్టుకొని ఆ ప్రాజెక్టు కూలిపోయి లేకపోతే కుంగిపోయి ఫెయిల్యూర్ అయితే మీరు చెప్తే ఎట్లా? మీరు అంటాను అలా బాగా మాట్లాడుతుంది కదా. నేను స్టూడియో ఒక 2 సంవత్సరాలు అడుగుతున్నాడా? ఏం అడుగుతున్నా అంటే, మీరు 180 టీఎంసీలు 2 ఎకరాలకు ఇస్తాం, 3వ టీఎంసీ అంటే అది ఇంకా 280 అంటే ఇంకొక 260 అనుకుంటా. 260 టీఎంసీలు ఎంతో వస్తాయి. దాంతో ఇంకా ఎకరాలకు మేము ఆయకట్టు షెడ్యూల్ ఇస్తామని చెప్పి అనేక సార్లు అక్కడ పోయి స్వయంగా కేసీఆర్ మీటింగ్ పెట్టి చెప్పి అదొక్కటే చెప్పలే, ఇంకా 580 టీఎంసీలు కూడా ఇచ్చిపోతాం, ఇంకా అంతకన్నా ఎక్కువ దాదాపు 36 లక్షల ఎకరాలకు 37 లక్షల ఎకరాలకు ఇస్తామని ఇవన్నీ చెప్పింది. సార్ అవన్నీ పోయి ఒక కాళేశ్వరం వరకే తీసుకుంటే ఇవాళ మీరు 2019లో నీకు ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే నిన్నటి వరకు కాంగ్రెస్ ఇచ్చిన నిన్నటి వరకు మొత్తం గెజిట్ నోట్ లో ఇరిగేషన్ శాఖ 166 టీఎంసీలు. అట్లా కాదండి, 1100 టీఎంసీలు ఎత్తిపోయాలి ప్రతి సంవత్సరం. మీరు 180 టీఎంసీలు ఎత్తిపోయాల్సింది 6 ఏళ్లలో 1100 టీఎంసీలు ఎత్తిపోవాల్సిన కాడ 166 టీఎంసీలు 6-7 ఏళ్ళలో ఎత్తిపోసి ప్రాజెక్ట్ సక్సెస్ అంటే ఎట్లా అన్నట్టు చెప్పండి. సరే, కూలిపోయిన కానీ అది కుంగిపోయిన కానీ 2 ఏళ్ళు పోయింది అంటున్నాం. మరి మీరు టీఆర్ఎస్ పీరియడ్కి ఎన్ని ఎత్తిపోయాలి? కనీసం 900 టీఎంసీలు ఎత్తిపోయాలి కదా. మరి 900 టీఎంసీ 166 టీఎంసీ ఎత్తిపోయి మా సక్సెస్ ప్రాజెక్ట్ అని మీరు చెప్పిన స్టేట్మెంటే 18 లక్షల ఎకరాలు, మీరు చెప్పిన స్టేట్మెంటే 18 లక్షల ఎకరాలు సెటిల్డ్ అని చెప్పి మీరు ఒక 150 టీఎంసీలు ఎత్తిపోసి మొత్తం ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా కట్టినామని చెప్పి హరీష్ రావు గారు అంటే ఎట్లా? అది దేనికి కొంత కుదురుతుందో దేనికైతే చెప్పాలి. ఇప్పుడు పర్మిషన్ మీరు ఇచ్చారు కదా, దేనికైతే పర్మిషన్ ఇస్తారు, పర్మిషన్ ఇస్తే తప్పు కట్టమని చెప్పదు కదా కేంద్రం.
కాబట్టి ఈ రకంగా పొందలేని మాటలు మాట్లాడి, లేకపోతే పోలవరం మాత్రం ఇన్నిపోలేదు అంటే నువ్వు పోలవరం అయింది కాబట్టి ఇది కూడా అయింది కాబట్టి దానికి దీనికి సమానం అని చెప్పినట్టు అంటే నీ తప్పులు ఒప్పుకున్నట్ట. కాబట్టి అవి కాదు, మీరు ఏది మీ ప్రాజెక్ట్ డిజైన్ ఏంటి, మీరు చెప్పింది ఏంటి, మీరు ఖర్చు పెట్టింది ఎంత, వచ్చిన ఫలితం ఎంత, కాస్ట్ బెనిఫిట్ రివర్సబుల్ పంపింగ్ లో ఎన్ని ఎకరాలు అన్నావు, అది ఏమైతుంది, అది ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అయింది. వారు అంటున్నారు మేము ప్రాజెక్ట్ మీద పెట్టిన ఖర్చులన్నీ వేస్తాయని అంటలేము. మీరు కట్టిన పైప్ లైన్లు కానీ రిజర్వాయర్ ఇవన్నీ పనికి వస్తాయి, పైన పనికి పనికి రావని మేము అంటలేము. కానీ ఇప్పుడు ప్రాణహిత చేవేళ కూడా కాంగ్రెస్ వాళ్ళు తలకాయ కాడ మొదలు పెట్టకుండా చేవేళ కాడ 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇక్కడ నీళ్ళ పోసినట్టయింది. కేసీఆర్ దాన్ని క్యాన్సిల్ చేసి ఇక్కడికి వచ్చిండు, ఇక్కడ పెట్టిండు, ఇది నీళ్ళలో పోసినట్టయింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? పాలమూరు ఎత్తిపోతే అట్లనే చేసిండు, తలకాయ కాడ ఇచ్చి తోకాడికి వచ్చింది, అది పూర్తి చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తలకాయ కాడికి పోతాండి కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఈ ప్రాజెక్టులు ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఒక దగ్గర నుంచి ఒకటి మార్పులు చేయడం, చేర్పులు చేయడం, అవి ఫెయిల్ కావడం. ఎత్తిపోతలు విమర్శించిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ఎత్తిపోతలు అదే అన్ని రకాల ఎత్తిపోతలు అక్కడి నుంచి కృష్ణా నుంచి మళ్ళీ ఆయన మొదలు పెడుతున్నాడు. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే ప్రజల ఒక ప్రాజెక్టు సమగ్రంగా దాన్ని ప్లాన్ చేసి ఎవరు సార్ మీ వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి తిరుపతి రెడ్డి గారు వెర్షన్ తీసుకుందాం. తిరుపతి రెడ్డి గారు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే వినొస్తలేదా? వినొస్తలే, మీరు ఒక్కసారి సిగ్నల్ ఏరియాలోకి రండి, కట్ అవుతుంది. తిరుపతి రెడ్డి గారు నమస్తే భరత్ గారు, అదే విధంగా అడ్వకేట్ శరత్ గారు, ప్రకాష్ అన్న, కాల్వ సుజాత గారు, వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే. ఇక్కడ కేంద్ర మంత్రికి పాటిల్ గారు అయితే ఎప్పుడు వచ్చి అక్కడ కాళేశ్వర ప్రాజెక్ట్ ను విజిట్ చేసినట్టు తెలియదు, ఆయనకున్న అవగాహనతో తెలియదు. కానీ ఆయన ఒక స్టేట్మెంట్ అయితే నిన్న ఎవరో పార్లమెంట్ సభ్యులు అడిగితే దానికి ఉటంకిస్తూ ఏమన్నాడంటే ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్టు మొత్తం కూడా గోదావరిలో పోసినట్టు అయిపోయిందని చెప్పాడు. దీంతో పూర్తిగా మనం దీని మీద ఈ చర్చ జరగడం అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెంబర్ వన్ ఏంటంటే దీనికి మొత్తం పెట్టిన ప్రాజెక్ట్ కాస్ట్ 90,000 crores, 1,00,000 కోట్లు అనేది రేవంత్ రెడ్డి గారు పదే ఉటంకించడం. దాన్ని ఇప్పుడు కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి తన అనుచరులు దీన్ని ఆకోవలోకే ఈ పార్టీలు కూడా వచ్చిందా అనేది మాకు ఒక పెద్ద సందేహంగా ఉంది. ఆయన చెప్పిన మాటనే వీళ్ళు ఉటంకిస్తున్నారు. హలో, నెంబర్ 2, వాటర్ యొక్క ఆవశ్యకత ఏందో ప్రపంచ దేశాలలో ఎక్కడైనా సరే, మనము గల్ఫ్ కంట్రీస్ లో తీసుకున్నా, అమెరికాలో అయితే ఇక్కడ కాలిఫోర్నియాలో అయితే కొన్ని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు ఓన్లీ డ్రింకింగ్ వాటర్ పర్పస్, ఇరిగేషన్ పర్పస్ కూడా కాదు. మన డీసాలినేషన్ ప్రాజెక్టు మనం చెన్నైలో కూడా చూస్తున్నాం. చెన్నైలో సుమారు దాదాపు 5,000 కోట్లతోని పెరూర్ ప్రాజెక్ట్ దగ్గర పోయి చూస్తే తెలుస్తుంది వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఒక సిటీకి. వాళ్ళు అప్పుడే తెలుగు గంగకి కొన్ని వేల కోట్ల రూపాయలు మన దగ్గర నుంచి వాటర్ తీసుకుపోవడం కోసం, కృష్ణా వాటర్ తీసుకుపోవడం కోసం తెలుగు గంగ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టిండ్రు. అదే విధంగా సౌదీ అరేబియాలో మొత్తం సౌదీ అరేబియా పాపులేషనే 80 లక్షలు ఉంటారు. అక్కడ $77 బిలియన్ 70,000 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్, డీసాలినేషన్ ప్రాజెక్ట్ డ్రింకింగ్ వాటర్ కోసం. అంటే వాటర్ ఉన్నటువంటి ఆవశ్యకత అంతా అది గుర్తించింది కాబట్టి కేసీఆర్ గారు అధికారం రావడంతోనే ప్రప్రథమంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టు ఇరిగేషన్ కు డ్రింకింగ్ వాటర్ కి ఇవ్వాలని మిషన్ భగీరథ అయితేంది కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నాడు. కేవలం 90,000 కోట్లతో చూడండి, కేవలం 90,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖర్చు పెట్టి 30 టీఎంసీల చాలా తక్కువ చెప్తున్నారు మీరు. కేవలం 90,000 కోట్లు, 90,000 కేవలం. ఇప్పుడు నేను చెప్పాను సౌదీ అరేబియా మొత్తం పాపులేషన్ 80 లక్షలు, కానీ అక్కడ వాళ్ళు పెట్టింది 70,000 కోట్లు ఓన్లీ సౌదీ అరేబియా డ్రింకింగ్ వాటర్ కోసమే. తెలుగుగంగ ప్రాజెక్టు కు చెన్నై ఎంత వెచ్చిస్తా, తమిళనాడు ఎంత వెచ్చిస్తుందో మన చిన్నప్పుడే చదువుకున్నాం. తెలుగుగంగ ప్రాజెక్టు మొత్తం ఫండింగ్ అంతా వాళ్ళే చేశారు. ఇవాళ డీసాలినేషన్ ప్రాజెక్టులు అక్కడ పోయి చూస్తే మనకు చెన్నై పోయి చూస్తే తెలుస్తుంది. వాటర్ యొక్క ఆవశ్యకత చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది ప్రాణాన్ని పోసేటువంటిది. గాలి ఎంత ఇంపార్టెంటో నీరు అంత ఇంపార్టెంట్. ఇరిగేషన్ కు డ్రింకింగ్ వాటర్ ఆవశ్యకత కేసీఆర్ గారు అపర భగీరథుడు కాబట్టి గుర్తించిండు. కేవలమే అంటాను వాటర్ ఎంత ఖర్చు పెట్టినా తక్కువే. కేవలం 90,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ 30 టీఎంసీల నీరుని మేడిగడ్డ దారి ఎత్తిపోసి కొండపోచమ్మ, మల్లన్న సాగర్ స్టోరేజ్ పెట్టేసి ఇలా హైదరాబాద్ కు 24/7 వాటర్ ఇచ్చేటువంటి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా నెక్స్ట్ ఇంకో 2 decades 3 decades కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ఇవాళ ఇంటింటికి వాటర్ ఇచ్చిండు. ఈ సన్యాసులు, కాంగ్రెస్ సన్యాసులు 70 ఏళ్లు పరిపాలించి నేను మహబూబాద్ జిల్లా వాసులండి. నా చిన్నప్పుడు నేను చూసేవాడిని. ఎండాకాలం వచ్చిందంటే బిందెలు నెత్తిన పెట్టుకొని పోయేటోళ్ళు మొత్తం కూడా గిరిజన సోదరులు అయితేనే, ఆ తల్లులు అయితేనే ఎంత కష్టాలు పడ్డారో.
ఫ్లోరైడ్ ఇబ్బందులు చూసాం. అన్నిటి కష్టాలు వేణుగోపాల్ రెడ్డి గారు మీకు ఇస్తాను అవకాశం, ఒక్క నిమిషం. తిరుపతి రెడ్డి గారు మాట్లాడారు. మొత్తం నీటి కష్టాలు మొత్తం కూడా తీర్చినటువంటి ఘనత కేసీఆర్ దక్కుతుంది. ఏగో ఏం చేయలేని కూట్లో రాయి అంటే ఏట్లో రాయి తీసినట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇక బీజేపీల గురించి కూడా ఎంత తక్కువ మాట్లాడుతున్న మధ్య మనం ప్రధానంగా కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ పర్సనల్ అటాక్ చేయడాలు, కేసీఆర్ గారి కుటుంబాన్ని అటాక్ చేయడాలు, అంటే కాళేశ్వరం ప్రాజెక్టులు పెట్టుకొని కొంతమంది వీళ్ళ యొక్క కోవట్లో ఆ బీజేపీలో ఉన్నారు. ఆ బీజేపీలో అడ్డం పెట్టుకుని వాళ్ళతో కొన్ని స్టేట్మెంట్లు ఇవాళ జీవన్ రెడ్డి గారు చేరతారు. మొత్తం అక్కడ కరీంనగర్ లో, నిజామాబాద్ లో, మెదక్ లో కాంగ్రెస్ పార్టీకి అదే బీజేపీ పార్టీకి పెద్ద గడ్డు పరిస్థితి వచ్చే ఆస్కారం ఉంది. ఆయన ప్రభావం 4 జిల్లాల్లో ఇంతకుముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయాలి, ఆ యొక్క ఇంపాక్ట్ తగ్గించాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఒకటి తెచ్చింది. మొన్న దాకా ఆ కవితమ్మ మీద లిక్కర్ స్కామ్ అని ఒకటి పెట్టేసి లాస్ట్ దాన్ని తుస్సు అనిపోయింది. వీళ్ళు ఏం సాధించారు? ఇప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులను జైల్లో పెట్టారు. మరి కేసీఆర్ గారి మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఇచ్చారు కదా? స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు కొండందలి వేలుకని పెట్టినట్టు వీళ్ళు ఏం బీకింది లేదు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ స్టేట్ లో. మరి తీసుకొని వాళ్ళని ఎత్తున పెట్టారు బీజేపీ మీద. మరి వాళ్ళు ఎందుకు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు? అక్కడ ఏమి లేదు. ఇప్పుడు కాళోజీ గారు మాట్లాడుతూ మాకు చాలా ఈ మంట విపరీతమైన ట్యాక్సులు కడుతుందట, మాకు చాలా ఇంపార్టెంట్ అండి, 5,000 కోట్లైనా 6,000 కోట్లైనా మాట్లాడుతా ఉంది. అందాల పోటీలకు పెట్టి ఏం సాధించారు? అందాల పోటీల్లో పాల్గొన్నట్లు యూకే పోయి అక్కడ మమ్మల్ని వేశ్యల్లాగా ప్రాస్టిట్యూట్స్ లాగా తెలంగాణ గవర్నమెంట్ అంటే మనకి జడ్జిస్తే ఈ ఉమెన్ అయి ఉండే ఉమెన్ లీడర్ అయినటువంటి కాళోజీ జాతకు ఏంటి వేషాలు అంటున్నారండి? వేషాలేంటి? తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతున్నారండి మీరు? తిరుపతి రెడ్డి గారు వేరే టాపిక్ భరత్ గారు ఇట్లాంటి మాటలు లైవ్ లో కూర్చొని వేషాలు అంటున్నాడు. ఆయన అన్నది ఏంటంటే బ్రిటిష్ సంబంధించి ఏదో చెప్పాడు మిస్ వరల్డ్ సందర్భంగా స్టేట్మెంట్లు ఇచ్చుకున్నది. వేరే టాపిక్ లెక్కలు చూపిండి బయటకు. తిరుపతి రెడ్డి గారు మీ మ్యూట్ అయింది. తిరుపతి రెడ్డి గారు మీదే వినబడట్లేదు. ఒక్క నిమిషం. ఎట్లా పడితే అట్లా మాట్లాడడం టాపిక్ చేంజ్ అవుతున్నారు. అది వేరే టాపిక్ వస్తున్నారు. భరత్ గారు ఆయన మాట్లాడేది వినబడట్లేదు. లెట్ us confine to కాళేశ్వరం. ఒక మాట అండి అంటే ఆయన చెప్పండి శరత్ గారు. ఇప్పుడు ఒక విషయం, సపోజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ యూజ్లెస్, ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ఎనీ వర్త్ అని అంటే వై ఎన్డీఎస్ఏ ఈజ్ ఇన్సిస్టింగ్ అపాన్ రిపేర్ ఆఫ్ ది పైర్స్? వాళ్ళు నిన్నగాక మొన్న తిట్టినాడు కదా ఆయన, జైన్ వచ్చేసేసి ఇక్కడ మీరు బుద్ధి ఉందా? ఇంక ఇంజనీరింగ్ ఎప్పుడు నేర్చుకుంటారు మీరు? మీకు ఏబీసీస్ తెలుసా? అసలు మేమేం చెప్పాము? వాళ్ళు సమ్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది కదా, దే హావ్ గివెన్ అన్ అబ్సల్యూట్ రిపోర్ట్ హౌ టు రిపేర్ ఇట్ అనేది. వై ఆర్ యూ డిలేయింగ్ ఇట్? వై పాలిటిక్స్ ఇస్ సీపింగ్ ఇన్ టు ది ఇష్యూ అని అడిగినాడు కదా వివేక్ జైన్ అనే అతను. పేపర్లో కూడా వచ్చింది అతను ఏం మాట్లాడినాడు అనేది, మన ఆఫీసర్లను చీవాట్లు పెట్టినాడని. మరి అది కరెక్టా, ఇది కరెక్టా? అసలు అది ప్రాజెక్ట్ ఎంతకు ఉపయోగపడదు అన్నది కరెక్టా? మరి ఒకవేళ ఉపయోగం లేనిదైతే మరి దానికి రిపేర్లు ఎందుకు, మళ్ళా 100 కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు? సో ఇది రాజకీయ రంగు పులుపుకుందండి, దాని విషయంలో మాట్లాడుతున్నాడు. తర్వాత ఏది ఏమైనా వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, రేవంత్ రెడ్డికి కాళేశ్వరంను పునరుద్ధరించడానికి గాని, రిపేర్ చేయడానికి గాని, దానికి సంబంధించిన ఏ ఆనవాళ్లు గాని ఉంచడం ఇష్టం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అనే దాన్ని ఇంకో 2 ఎన్నికలకు వాడుకోవాలన్న ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తా ఉన్నాడు. అవినీతి వేరు, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క యూటిలిటీ వేరు. ఈ రెండింటిని విడదీయాలి. అవినీతి మీద ఆయన ఏం చర్యలు తీసుకున్నా దానికి మద్దతు ఇస్తాం, అంతేగాని అంత పెద్ద ప్రాజెక్టుని అవినీతి మీద ఏమైనా తీసుకోవచ్చు కానీ ఆ కాళేశ్వరం ద్వారా ఏం యూజ్ లేదు, ఓ చుక్క వాటర్, డ్రింకింగ్ వాటర్ రావట్లేదు, ఇరిగేషన్ వాటర్ రావట్లేదు అనేది దాని తప్పు. ఇవాళ పంప్ హౌజులు అని ఎందుకు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్? ఇవాళ నీళ్లు వస్తున్నాయి, ఇవాళ యాసంగి పంటకు నీళ్లు ఇస్తున్నారు, హైదరాబాద్ కు తాగునీరు వస్తా ఉంది. ఇవన్నీ వాస్తవాలను అవాస్తవాలను చిత్రీకరించట్లా, ప్రాజెక్ట్ వేస్ట్ అంటే ఎట్లా? తిరుపతి రెడ్డి గారు ఒక విషయం చెప్పాలా? వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం. ఆయన ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే తిరుపతి రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో నేను వరంగల్లోనే సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ కాకతీయ కెనాల్లో నీళ్లు వస్తే కాళేశ్వరం అని, ఎల్ఎండిలో ఉన్నాయి కాళేశ్వరం అని, మిడ్మానేర్ లో ఉన్నాయి కాళేశ్వరం అని. ఎందుకు పొందుతారండి? నీకు కాళేశ్వరం నుంచి ఎత్తిపోయినప్పుడు నీళ్లు కాళేశ్వరం అని మీరు ఎట్లా చెప్తారు? మీరు గెజిట్ నోట్ లో 166 టీఎంసీలు 6 ఇండ్లని పెట్టినాక కూడా మీరు ఎత్తిపోయే నీళ్లను గురించి ఏది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్లను లేదా ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్ళని తీసుకొని మీరు కాళేశ్వరం నీళ్ళని చెప్తే ఎట్లా? అంతకుముందు కాకతీయ కాలంలో నీళ్లు రాలేదా? మీరు కాలువ డిజైన్ మార్చామన్నారు,
9,000 క్యూసెక్కుల నుంచి మేము 12,000 అన్న ఇప్పుడు ఎత్తిపోస్తున్నాయి చెప్పని అన్న ఎక్కడ ఎత్తిపోతాను? ఎల్లంపల్లి ఎత్తిపోతే కాళేశ్వరం కాదు, అది ఎస్ఆర్ఎస్ నుంచి వస్తే కాళేశ్వరం కాదు. వినండి, మిడ్ మానేర్ లో ఎత్తిపోతే కాళేశ్వరం అనేది ఏదైతే మీరు 3 బ్యారేజీలు కట్టిందో ఆ బ్యారేజీలకి వెళ్ళి ఎత్తి ఎల్లంపల్లి వచ్చినప్పుడు మాత్రమే కాళేశ్వరం నీళ్ళు వచ్చినట్టు. మీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చినా లేకపోతే వరదకాలం నుంచి వచ్చి మిడ్ మానేర్ వచ్చినా నీళ్ళు వచ్చినా కూడా మీరు ప్రజల చెవులలో పూలు పెడితే ఎట్లా? మాకు తెలియదా? నేను 40 నుంచి రాజకీయం చేస్తున్నాను, ప్రతి అనుమానం పచ్చదనంతో ఉట్టిపడతా ఎందుకు పెరిగింది, ఎందుకు పెరిగింది, అన్ని కనపడుతున్నాయి కదా. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వచ్చి ప్యాడీ పెరగలేదు అన్నది మాట్లాడియండి. మీరు మాట్లాడిన చెప్పి ఇని ఆన్సర్ చెప్తున్నా నేను. మీరు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళని తీసుకొచ్చి కాకతీయ కాలంలో వస్తే కాళేశ్వరం నీళ్ళని చెప్పడం తప్పు కదా. మీరు ఎల్లంపల్లి నుంచి కడెం ప్రాజెక్ట్ నుంచి వచ్చిన నీళ్లు గోదావరి నుంచి అయితే ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసుకుంటే కాళేశ్వరం నీళ్ళు అని చెప్పుడు తప్పు కదా. మిడ్మానేర్ నుంచి వరదకాలం నుంచి వస్తే అవి ఎత్తిపోస్తే అవి కాళేశ్వరం చెప్పుడు తప్పు కదా. అంతకుముందు నీళ్ళు రాలేదా కాళేశ్వరం కట్ట ముందు కాకతీయ కాలం? పునరుజ్జీవనం కల్పించారు. మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే నీళ్ళు వస్తానే ఇవి ఎందుకు వస్తానే కాళేశ్వరం లేకపోతే అంటారా? ఏం కాలేజీ ఎత్తిపోయినప్పుడు నీళ్ళు ఎక్కడ వస్తాయి? కాళేశ్వరంలో మీరు ఎత్తిపోతలేరు నీళ్ళని నేనంటుంటే ఆడ పోయట్లేరని మీరు అంటున్నారు. అంతే తేడా. ఎత్తి పోసినామని మేము అంటున్నాం, మీరు పోయట్లేరు అంటున్నారు. ఎత్తిపోస్తే మీరే మొండి వాళ్ళని మాట్లాడుతున్నారు. ఎత్తిపోస్తే మీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే ఉన్నాయంటున్నా. మేము చెప్పేటి కావు. గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్ నోట్స్ ప్రతి సంవత్సరం ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసింది 2019 నుంచి మీ ప్రభుత్వం దిగిపోయే వరకు అంకెలు సహా మీ లెక్కలున్నాయి. కేంద్ర మంత్రులు పార్లమెంట్ లో చెప్పిన పార్లమెంట్ లోనే 1,21,00,000 ఉన్నటువంటి సాగునీరు అందుతే హలో బైసాబ్, మీరు వచ్చే వరకు కూడా 1,25,00,000 ఎకరాలు ఖరీఫ్ లో సాగైతున్నది. ఇవాళ కూడా అగ్రికల్చర్ దాంట్లో ఇవాళ మెట్స్ 1,25,00,000 ఎకరాలు 1,30,00,000 ఎకరాలు అంతకుముందు కూడా సాగైతున్నది. కావాలంటే 2013 చూడండి. నేను ఆంధ్రప్రదేశ్ కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ ఉన్నా, తెలంగాణ మొత్తం నేను ప్రతి జిల్లా తిరిగిందని చెప్తున్నా. అప్పుడు కూడా ఉన్నది అదే 50,00,000 ఎకరాలు పత్తి, 60,00,000 ఎకరాలు వరి అంతకుముందు కూడా సాగైంది. చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ వేసుకొని తిరిగిండు వడ్లమ్ముడు పోకపోతే కాలు బట్ట కట్టుకొని. మీరు వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయి, మీరు వచ్చినాకనే మీరు ఏ ప్రయారిటీ కడితే ఏది ఎత్తిపోతే నీళ్ళు వచ్చినాయి మీరు ఒక్కటి చెప్పరు. ఒట్టినే కాకతీయ కాలంలో నీళ్ళు వస్తే ఎస్ఆర్ఎస్ లో నీళ్ళు వస్తే వచ్చినాయి అని చెప్తే ఎట్లా? మీరు కాదు వరద కాలం మొదలు పెట్టింది అంటారా? నేను గోదావరి మాట్లాడుతున్నా, మీరు కాదు దేవాదుల మొదలు పెట్టింది. దేవాదులే మొన్నటి దాకా కంప్లీట్ కాలే, 18 ఏళ్ళైంది, 18 ఏళ్ల ప్రాజెక్టు. ఏం మాట్లాడతారు మీరు? ఉన్న కాళేశ్వరం కుప్పగూలింది, ప్రాణహితను పక్కకు పెట్టేసిండ్రు, ఇక్కడ కింది తీసుకొచ్చిండ్రు. ఎక్కడైంది? ఎక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోసిండ్రు, ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసిండ్రు? మీ అధికారికంగా ఇరిగేషన్ శాఖ లెక్కలు చెప్తున్నది. నేను లెక్కల మీద మాట్లాడుతున్నా. వేణుగోపాల్ సొంత అభిప్రాయం చెప్తలేను. తీయండి 2019 ఎన్ని ఎత్తిపోసిండ్రు, 20, 21, 22, 23 ఎన్ని ఎత్తిపోసినా లెక్కున్నదాడ. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందో లెక్కున్నది. మీరు బ్యారేజ్ కట్టి డ్యామ్ లాగా యూజ్ చేసిన కాబట్టి అది పోయింది, టెక్నికల్ డిజైన్ సరిగా లేవని డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది, చెప్పింది. చెప్పినాక కూడా దాని మీద మళ్ళా ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్ గా నీళ్ళు మీరు కట్టిన బ్యారేజ్లు వేస్ట్ అయితే అని నేను అంటలేను, పైప్ లైన్లు వేస్ట్ అయితే అని నేను అంటలేను. పనికొచ్చేటి ఎల్ఎండి నుంచి పైనుంచి ఇప్పుడు మెడ్మారే నుంచి పైన కట్టినాయని పనికి వస్తాయి, అవి రావట్లేదు. కానీ మీరు బ్యారేజ్లు ఆ నీటి లభ్యత, హైడ్రాలజికల్ స్టోరేజ్ అదంతా కూడా రాన్నది. 23 టీఎంసీల నిలువ ఉండేది 3 బ్యారేజ్లల్లా. మహా అయితే ఇంకో 10 టీఎంసీలు వస్తాయి నవంబర్ తర్వాత. మీరు 30-40 టీఎంసీల కంటే ఎత్తిపోయారు. కానీ 180 టీఎంసీల సినిమా చూపించిండు కేసీఆర్. 180 టీఎంసీలు ఎత్తిపోతామని చెప్పిండు. 3వ టీఎంసీ ప్లాన్ చేసి అదొక మళ్ళీ 90 టీఎంసీలు ఎత్తిపోతామన్నారు. 36 లక్షల ఎకరాలు లెక్క చెప్పిండు.
3 లక్షల ఎకరాలు సాగు కాలేదు. మళ్ళీ ఇప్పుడు మొత్తం నీళ్ళు వస్తలేవా, పెరగలేదా, వడ్డు పండలేదా, అదివారం పండలేదా, ఇప్పుడే కొత్తగా పండుతున్నాయా? భరత్ గారు దీని మీద స్పందించొచ్చు. ఒక నిమిషం. యా, యా, భరత్ గారు, భరత్ గారిని నేను ఈ విధంగా మాట్లాడడం సరిగ్గా ఒక నిమిషం నేను స్పందిస్తా Yeah. వేణుగోపాల్ రెడ్డి గారికి. Yeah. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి మరి వేణుగోపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గతంలో నితిన్ గడ్కరీ గారు ప్రేజ్ చేసిన విషయాన్ని విస్మరిస్తున్నారా? అదే విధంగా పార్లమెంట్ లో సాక్షాత్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినటువంటి గణాంకాలతో విభేదిస్తున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టు రాకముందు 1,20,00,000 ఎకరాలకు నీరిస్తుండే తెలంగాణ లోపల. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 2,30,00,000 ఎకరాలకు వస్తుందనే విషయాన్ని ఉటంకిస్తున్నారా? సాక్షాత్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రేజ్ చేసింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా గొప్ప ప్రాజెక్ట్ అనేది. అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ చైరు మసూద్ హుస్సేన్ గారు అయితే, రాజేంద్ర సింగ్ గారు అయితే, మెగాసిస్ అవార్డు గ్రహీత, అదేవిధంగా పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ గారు అయితేనేమి, ఇంతెందుకు ఇంటర్నేషనల్ అంటే చాలా ఫేమస్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అని అమెరికాలో ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఉంది. ఆ ఇంజనీర్స్ కూడా ఇది చెప్పుకోదగ్గ ప్రాజెక్టు, దీన్ని మనం ఒక సబ్జెక్ట్ గా తీసుకోవచ్చు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం. ప్రపంచంలోనే ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ చేస్తే కూడా ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఇది పేరు తెచ్చుకున్నది. 90,000 కోట్ల తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చింది. ఇంతమంది ప్రముఖులు సర్వోన్నత న్యాయస్థానం సాక్షాత్గా ప్రైజ్ చేసిన దాని విషయాన్ని కూడా విభేదిస్తే మనం చేసేదేం లేదు. దాని యొక్క ఫలాలు కనబడతా ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎప్పుడో పూడికతో నిండిపోయింది, దాన్ని పునర్విజ్జీనం తీసుకొచ్చింది ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు. వాటిని తీసుకొచ్చేసి నింపడం వల్ల ఇవన్నీ కూడా ఇన్ని మన కళ్ళ ముందు కనపడతా ఉంది కదా. నడి ఎండాకాలంలో ఎప్పుడన్నా మన చెరువులు అలుకుని పోసిన ఉదంతాలు చూసామా? ఏంది కేసీఆర్ గారు గవర్నమెంట్ రాగానే ఏమన్నా ప్రకృతి సహకరించిందా కాళేశ్వరం నీళ్లు? కాకపోతే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మనం నడి ఎండాకాలంలో చెరువులు అలుకుని పోస్తున్నాయి. ఇంత క్లియర్ గా రైతులకు కనపడుతుంది, మన గ్రోత్ దేశ మొత్తానికి భోజనం. భరత్ గారు ఓకే, తెలంగాణ ఎక్కడ చూసినా వారు చెప్పిన చెప్పండి. వారు చెప్పిన అప్రిసియేషన్స్ అన్ని వచ్చినాయి కావచ్చు, కానీ కేసీఆర్ గారు హలో కేసీఆర్ గారు ఇవన్నీ హలో చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు 70mm సినిమా ఏదైతే చూపించిండో దాన్ని ఎక్కడెక్కడైతే ప్రజెంటేషన్ చేసిండో దాన్ని బట్టి ఆహా ఊహో అన్నారు. కానీ అది కంప్లీట్ అయ్యి ఎగ్జిక్యూషన్ లోకి వచ్చిన తర్వాత కదా దాని రంగు బయటపడ్డది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి రంగు బయటపడడానికి ఎవరైనా అప్లికేషన్ ఇచ్చిందో చూడు అని మరి ఇప్పుడు. కాబట్టి కట్టేటప్పుడు మంచిగా కడుతున్నారు అన్నారు, కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి మంచిగా కడుతున్నారు. పెద్ద ఎత్తున 30 మీరు అట్లా మాట్లాడారు. మీరు చెప్పింది కదా అట్లా కాదు. 18.20 లక్షల ఎకరాలు సాగు చేస్తాం మేము, 20 లిఫ్టులు పెడుతున్నాం, 19 పంప్ హౌజులు పెడుతున్నాం, 19 జలాశయాలు పెడుతున్నాం, మొత్తం 306 నెలలు 360 టీఎంసీలు ఎత్తిపోతామని మీరు 70mm సినిమా చూస్తే వాళ్ళు వర్ణించారు. కానీ ఇప్పుడు ఆ 70mm సినిమా ఫెయిల్ అయింది. అది మొత్తమే బాక్స్ ఆఫీస్ కాడ దెబ్బతిన్నది. ఇప్పుడు ఏమి లేదాడా? ఆ పాత ఏం ఎందుకు మనకి ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏం జరుగుతుందో చెప్పరాదు. గది చెప్పు, ఇప్పుడు చెప్పలేదు కేసీఆర్ 6 నెలలు కాదు. మేడిగడ్డ కాడ హెలికాప్టర్ కేసీఆర్ గారు మేడిగడ్డ కాడ మీటింగ్ పెట్టి మాట్లాడు కనిపించాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు పోయి మేడిగడ్డ అరే మళ్ళా అదే చెప్తేనే కేసీఆర్ గారే మేడిగడ్డ కాడ మీటింగ్ పెట్టి 3,500 మెగావాట్ల పవర్ ప్రతి సంవత్సరం ఇస్తాం, రైతుల మీద వెయ్యం, నెక్స్ట్ ఇయర్ నుంచి 6,100 మెగావాట్లు ఖర్చు అవుతుంది అని చెప్పిండ్రు. 6,000 కోట్ల నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మీరు ఆ 160 టీఎంసీలకి 6,000 కోట్లు బాగైతే ఇప్పటికి వాళ్ళు కట్టాలి వీళ్ళు కట్టాలి. ఆడ పోయి ఎస్పీని అడుగు చెప్తాడు, వాళ్ళు మొత్తుకుంటున్నారు. కాబట్టి ఈ సినిమాలు చూపించవద్దు, ప్రాక్టికల్ గా ఏమైతుందని చెప్పాలి. ప్రాజెక్టు కట్టేటప్పుడు ఆయన వచ్చి ప్రయాటి మీదుగా చెప్పాలి. ప్రయాటి కట్టేటప్పుడు మేము ఇంత పెద్ద గొప్ప కడతామంటే వెరీ గుడ్ అంటారు, బ్యాడ్ అంటారా? అంటే దాన్ని పట్టుకొని కూలిపోయినా కూడా ఆయన చెప్పింది వాటి కరెక్టా?
నువ్వు ఇల్లు కట్టినావు శరత్ గారు. మంచి కడతానని అంటారు కూలిపోయిందనుకో ఆయన మెచ్చుకున్నారు ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం వితండవాదం ఏంది ఈ వితండవాదం ఏంది దేన్ని అడ్డం ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం. మీరు నరహరి గారు ఒక్క నిమిషం. దాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడితే ఎట్లా ప్రాక్టికల్ గా ఏం జరుగుతుందని మాట్లాడండి. చెప్పండి శరత్ గారు. మీరు కాస్ట్ సార్, ఇప్పుడు- బెనిఫిట్ మాట్లాడారు, ప్రాజెక్టు క్వాలిటీ మాట్లాడారు, దాని యూసేజ్ మాట్లాడారు, ఏది మాట్లాడారు, మీరు ఏం మాట్లాడుతుందో ఎన్ని సినిమాల నుంచి ఆ సినిమాలని ఏమైనాయి మీరు ఎంత సినిమాల నుంచి ప్రాజెక్టు ప్రపంచంలోనే ఇది నదులకు నడక నేర్పినాం, ప్రపంచంలోనే #1 ప్రాజెక్టు నదులకు నడక నేర్పినాం, ఇంకా అపర భగీరథుడు ఇవన్నీ చెప్పిన అవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి? కేసీఆర్ గారిని బదనాం చేసే కార్యక్రమం మంచిది కాదు. కేసీఆర్ గారు తెలంగాణను బదనాం ఎవరు చేయరు? తెలంగాణ ఎవరు చేయరు? తీసుకొచ్చిండు. ఆయన ఏదో మాకేదో అధికారం మీకేదో అధికారం బీజేపీ మీకు అనుకూలమైన మాట్లాడుకోవడం కాదు, మీకు అనుకూలమైన సార్, మాట్లాడడం ఒక్క కాదు. నిమిషం సార్. ఈ అల్లరి ఇట్లే యా, ఉంటుంది యా, సార్. చెప్పండి శరత్ గారు చెప్పండి. ఒక్క సార్, నిమిషం. ఇప్పుడు ఒక్క విషయం సార్, యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాలు గడిచింది కదా. దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రకరకాల దశల్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించిన వ్యవహారాలు డీల్ చేస్తున్నారు కదా. మొన్న ఎన్డీఎస్ఏ వాళ్ళు ఒక రకంగా చెప్పినారు, రిపేర్ చేయమని చెప్పినారు, అన్ని విషయాలు జరిగిందా. నేను అంటున్నాను, తెలంగాణ ప్రజలకు కేంద్రము రాష్ట్రం ఇద్దరు కలిసి ఒక విషయం చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద డబ్బు ఖర్చు పెట్టడం వృధా, దీని మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని అన్నా చెప్పండి. లేదా కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాదన్న ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇదిగో ఇంత ఖర్చు అయింది, ఎన్ని రకాల ఇదైంది, ఇగో ఈ రకంగా ఉంది, కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరేం ఆశలు పెట్టుకోకండి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అని అన్నా ఒక అధికారికంగా ఏదైనా ఒక వైట్ పేపర్ ఇష్యూ చేయమనండి సార్. ఎన్నిసార్లు లొల్లి పెట్టుడు తప్ప కరెక్ట్ చెప్పారు శరత్ గారు. మీరు చెప్పింది కరెక్ట్ విషయం. ఒక్క రోజు తెలంగాణ ప్రజలకు ఒక విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. అసలు యాక్చువల్లీ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఉందా లేదా, ఉంటే ఉందని కొందరు, లేదని కొందరు. ఒకళ్ళేమో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కుంగిపోయిన పైర్స్ అని రిపేర్ చేయాలంటారు, ఆఫీసర్లు నిర్లిప్తంగా ఉన్నారని వచ్చి కేంద్ర ఆఫీసర్లు వచ్చి మన ఆఫీసర్లను తిడతారు. ఈ రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయి కదా. ఇవాళ తెలంగాణ ప్రజలు, ఈవెన్ ఐజ్ అన్ ఆర్డినరీ పర్సన్, మీకు ఇంకో విషయం చెప్పాలి సార్. నేను 3 సార్లు నేను కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ అప్పుడు పోయినా. మా చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, హరిరామ్ వీళ్ళిద్దరూ నన్ను వెంట ఉండి కాళేశ్వరం టనెల్స్లలోకి తీసుకొని పోయి సార్ రాత్రి 9:30 ఆ ప్రాంతాల్లో వెళ్తే తెల్లారంగా మార్నింగ్ ఎట్లా ఉందో అంత వెలుతురులో అంతంత జైగాంటిక్ మిషనరీస్ తో వర్క్ నడుస్తుండే. అది నేను చూసినాను. ఈవెన్ ఐ ఆల్సో ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ సమ్వాట్ ఏ గుడ్ ప్రాజెక్ట్ అని. సరే, ఇప్పుడు ఏది ఏమైనా పైర్స్ కూలిపోయిన తర్వాత కొంత అనుమానాలు అయితే వచ్చినాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద. అదంతా వదిలేటండి. 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిని బాధ్యతాయుతంగా అయితే శాసనసభలోనో లేకపోతే బయటనో ఏదో ఒక రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద నయా పైసా ఖర్చు పెట్టడం కూడా వృధా, దీని మీద మేము ఖర్చు పెట్టదలుచుకోలేదు, ఇది ఎందుకు పనికిరాదు అనేటువంటి కేంద్రం వాళ్ళు రిపేర్ చేయమన్న దాన్ని మేము కాదంటున్నామని చెప్పమనండి. లేదా అసలు కాళేశ్వరం ఎందుకు పనికిరాదన్న ఒక వైట్ పేపర్ ఇష్యూ చేయమనండి. గన్ని వైట్ పేపర్లు ఇష్యూ చేసినాడు కదా, ఇందులో ఎందుకు ఇవ్వట్లేదు? అసలు ఇంత బహుళార్థ సాధకమైన ప్రాజెక్టు జరిగింది అని ఒకళ్ళు, జరగలేదని ఒకళ్ళు, ఆయన అవినీతి జరిగిందని ఒకళ్ళు, అవినీతి జరగలేదని ఒకళ్ళు, ఒక వైట్ పేపర్ ఇవ్వమనండి సార్. వి విల్ సీ వాట్ హ్యాపెన్స్. ప్రజలకైతే తెలియాలి కదా. అసలు యాక్చువల్లీ ఇప్పుడు అంత కన్ఫ్యూజన్ అయింది. కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడల్లా అయితే బీఆర్ఎస్ తిట్టడం జరుగుతుంది, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రకంగా మాట్లాడడం జరుగుతుంది. బాధ్యతాయుతంగా ఒక ముఖ్యమంత్రిగా చెప్పాలి కదా. శరత్ గారు, ఇన్ హౌస్ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేసింది, ఏం తెలిసిందండి? వీళ్ళు ఇప్పుడు అవినీతి జరుగుంటే ఎవరి సపోర్ట్ లో మాట్లాడడం నా ఉద్దేశం కాదు. నేను అడుగుతున్నాను, ప్రజలకి ఒక విషయం తెలియజెప్పండి. జవాబుదారితనంగా ఉండాలి. అవును, ఇప్పుడు ప్రజలకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ప్రజలకి ఒక విషయం చెప్పండి సార్. రిలీజ్ చేయాలి. ఈ ప్రాజెక్టు పనికిరాదు, ఇది వైట్ ఎలిఫెంట్, దీని మీద మేము ₹1 కూడా ఖర్చు పెట్టాము, ఈ ప్రాజెక్టు మూసేస్తున్నామని మీకు ధైర్యం ఉంటే, గట్స్ ఉంటే ఆ మాట మాట్లాడండి. ఏదో చిన్న కుంటి సాకును పెట్టుకుని మేడిగడ్డ ఒక పిల్లర్ గుంగిందని చెప్పి ఒక ఇల్లు కడితేనే ఎన్నో డిఫెక్ట్ ఉంటాయి. ఏదో స్మాల్ డిఫెక్ట్స్ ఉంటాయండి, లోపాలు లేని ఇది ఏది ఉంటుంది 100% పర్ఫెక్ట్ ఏది ఉంటుంది, చిన్న డిఫెక్ట్ అయిందేమో. మా వాళ్ళు ఏమంటున్నారు, బాంబ్ బ్లాస్ట్ జరిగింది అంటారు, మీరు విభేదించారు అనుకోండి, కాబట్టి డిఫెక్టే అనుకోండి. ఆ డిఫెక్ట్ కరెక్ట్ చేయరండి, ఏముందల్లా ప్రాజెక్టే పనికిరాదు,
ఇలా 90,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కేసీఆర్ కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించింది, అన్ని సొల్లు కబుర్లు కాకపోతే ఫలాలు కనపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు కనపడుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజల నుంచి ఎప్పుడు ఏ ఉద్యమం రాలేదు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మాకు నష్టం జరిగిందని. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ ప్రాపకం కోసం, వాళ్ళ యొక్క ఏదో ఒకటి అలిగేషన్ కోసం చేస్తున్నారు తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు కొండందవి ఎలకని పట్టినట్టు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసింది ఏమి లేదు. వాళ్ళు ఇన్వెస్ట్ ఇప్పటికి వదిలిపెడుతురా? అందులో ఏమన్నా ఒక రూపాయి అవినీతి జరిగిన వదిలిపెడుతురా? ఏది లేదు. వీళ్ళు చేసే కుంభకోణాలకు జీవితకాలం పోతారు. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ మొత్తం ప్రభుత్వం మొత్తం పెద్దలంతా కూడా జీవితకాలం జైలు పడడం చేస్తున్న నేరాలు ఘోరాలు అంతా. ఒక్క నిమిషం సార్, చెప్పండి. ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఈ వివాదాన్ని ఇంకా కొనసాగించడం అర్థం లేదు. అటు కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేయమనండి, మేము వీ హ్యావ్ కండక్టెడ్ ఏ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, వీ హ్యావ్ కండక్టెడ్ ఎన్ ఎంక్వైరీ, నౌ వీ ఫైండ్ దట్ ది ప్రాజెక్ట్ ఈస్ గుడ్ ఫర్ నథింగ్, దెర్ ఇస్ నో నీడ్ టు స్పెండ్ ఎనీ మనీ ఆన్ ది ప్రాజెక్ట్ అని కేంద్రం డిక్లేర్ చేయమనండి. ఆర్ఆర్ పాటిల్ ఎన్ని మాటలు మాట్లాడినాడు కదా, ఏం మాట్లాడినాడు అసలు చూసి చాలా అసహ్యంగా అనిపించింది. నేను అంటున్నాను అట్లా డిక్లేర్ చేయండి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డిక్లేర్ చేయొచ్చు కదా అట్లా. ఇప్పుడు వాళ్ళని ఆల్రెడీ ఆయన లక్ష్యం మీరు పెట్టిన ప్రాజెక్టు ఉపయోగం లేకుండా పోయిందని పార్లమెంట్ లోనే చెప్పిండు ప్రశ్నకు ఆన్సర్. ఒకటి ఏమంటున్నా, ఈ స్టేట్ ప్రాజెక్టు లో స్టేట్ గవర్నమెంట్ మారింది, ఒక గవర్నమెంట్ కట్టింది, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చినప్పుడు అంతకుముందు ఇదే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం మాట్లాడింది, ఆ ప్రాజెక్ట్ లో అనేక లోపాల గురించి మాట్లాడింది. ఇప్పుడు మరి మీరు చెప్పాలి కదా రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు ఇన్ని లోపాలు ఉన్నాయి, ఇట్లున్నాయి, పనికి రాదు, దీనికి కాస్ట్ బెనిఫిట్ రేషియో సరిపోదు, వయబిలిటీ లేదని వీళ్ళు చెప్పాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం చెప్పు అంటే కేంద్రానికి ఏం సంబంధం అండి? సంబంధం లేని ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఏమైనా డిజైన్ చేసిందా, ఏమైనా పైసలు ఇచ్చిందా, ఏమైనా కట్టిందా? పర్మిషన్స్ ఇచ్చారు. మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఆరోపణ చేసినప్పుడు మీరు దాని పాలు నీళ్లు తేల్చేయచ్చు కదా. ఈ విషయం మనం ఇదివరకు కూడా చర్చ చేసినాం. మీరు తేల్చేయండి రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడిండు, మరి ఎందుకు తెలుస్తాడు? ఇరిగేషన్ మినిస్టర్ ఒకటి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడతారు. సార్ ఒక్క నిమిషం, మొత్తం నేనేమంటున్నా అంటే ఇరిగేషన్ మినిస్టర్ మొత్తం ఒక బ్యారేజ్ వరకే మనం ఎంక్వైరీ చేయాలంటారు, ఈ రేవంత్ రెడ్డి గారు మొత్తం చేయాలంటారు. అందులో కాంట్రాక్టర్లు మినహాయిస్తారు. కాంట్రాక్టర్లు పోయి అప్పుడు కట్టిన ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు మళ్ళీ వీళ్ళెనకనే పోయి ఇంత కూర్చుంటారు. దాన్ని ఎక్కడ పరిష్కారం అయితే అండి? ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మీరు చెప్పిన దాన్ని నమ్మి ప్రభుత్వాన్ని మార్చినప్పుడు మీరు దాన్ని తేల్చేయండి పాలు నీళ్లు. మీరు చెప్పినట్టే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నదా? ఎందుకు చేయదు? చెయ్యదు, నడిపియవు, చేయవు, దాన్ని రిపేర్ చేయవు అంటే ఏమన్నట్టు? దీన్ని ఇదే విధంగా కాలయాపన నడిపిద్దాం అన్నట్టు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయదు? ప్రభుత్వం మీరు ఆపాలి. ఫుల్ కంటిన్యూస్ గా మీరే మాట్లాడుతున్నారు, మీ వాదనే ఉంది. నేను అడుగుతున్నాను, సిబిఐకి కేసు ఇన్వెస్టిగేషన్ కి ఇచ్చినారు. సిబిఐ మీద ఏమైనా ఫెటర్స్ ఉన్నాయా? మీరు ఇచ్చిన ఏబిసిడీలనే ఎంక్వైరీ చేస్తాం, మిగతా డిఎఫ్ లకు మేము పోము అని చెప్పగలుగుతా సిబిఐ? నో. వన్స్ దే ఆర్ ఇంటూ ఇన్వెస్టిగేషన్ దే కెన్ రీచ్ అవుట్ టు ది ఎనీ ఎండ్ ఆఫ్ ది క్రైమ్. కాబట్టి సిబిఐ ఇప్పటి వరకు ఈవెన్ మినిమం ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా తెప్పించుకోలేదు, అసలు కేసే ముందుకు పోలేదు అని అంటే సర్టెన్లీ దేర్ ఆర్ సమ్ పొలిటికల్ ఓవర్ టోన్స్ టు ది సైలెన్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. మీరు ఇట్లా చెప్పకండి. వేరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటప్పుడు ఇట్లనే ఉన్నారా? సిబిఐ ఎట్లా ప్రొసీడ్ అయినారండి మీరు? మీరు అది కాదు, కేజ్రీవాల్ ను ఒక ముఖ్యమంత్రిని పట్టి ఇట్లా కుక్కను గుంజుకుపోయినట్టు పోయినారు కదా. ఆనాడు చూపెట్టిన చురుకుదనము ఇవాళ ఎందుకు కేసును బుక్ చేసి మీరు ఎందుకు వై యు ఆర్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ ఇంటూ ఇట్? ఇట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ డౌట్స్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ద పీపుల్. ఇవాళ ప్రజలకు మీరు సమాధానం చెప్పండి, ఎందుకు సిబిఐ నిర్లిప్తంగా ఉంది చెప్పండి. మాకు మొత్తం ప్రాజెక్ట్ ఇస్తేనే చేయమని చెప్పమనండి. మరి అలా చెప్పండి, సిబిఐని మాకు మీరు మొత్తం ప్రాజెక్ట్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ చెయ్యము అని చెప్పమనండి. సో దట్ దేర్ ఇస్ నో ఇష్యూ. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయండి, ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం. మీరు మాట్లాడిన ప్రజా ప్రయోజనాల పాయింట్ ఆఫ్ వ్యూ కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి కూడా ప్రజలకు అడిగినానికే చెప్తున్నా సార్. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వమే, గత రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంటర్ కావద్దని నిషేధం పెట్టింది. ఈ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు, దాదాపు సుమారు 2 సంవత్సరాలు మేమే తేల్చేస్తామని చెప్పి కమిషన్ వేసి ఇవన్నీ వేసి వాళ్ళు చేసిండ్రు. ఫస్ట్ ఎలక్షన్ జరుగుతా ఉంటేనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పాలో చెప్పిపోయింది, దాంట్లో ఉన్న లోపాలు చెప్పినాక మేమే టేక్ ఓవర్ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి
2 ఏళ్ళు కాలయాపన చేసినాక రాజకీయంగా మాకెందుకు తలకాయ వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకుని కేంద్రానికి సిబిఐ అందులోకి సిబిఐకి ఇచ్చిన దాంట్లో ఏంది అవినీతి పాట మాత్రమే ఇచ్చింది. మరి మొత్తం ఓవరాల్ ప్రాజెక్ట్ అని ఎందుకు పెట్టలేదు? ఓవరాల్ ప్రాజెక్ట్ ఎందుకు చేయమని చెప్పలేదు? కేంద్ర ప్రభుత్వమే కదా 3వ టీఎంసీ ఆపింది, పర్మిషన్ ఇవ్వకుండా ఆప్షనే కదా ఆగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తేల్చేయకుండా నానబెట్టి 2 సంవత్సరాలు సిబిఐ ఇస్తే సిబిఐ వస్తుంది కావచ్చు, దాని కేంద్ర ప్రభుత్వంలో సిబిఐ అవినీతి పాటు ఎంక్వైరీ చేస్తుంది కావచ్చు. కానీ మిగతాదంతా ఎటు పోవాలి? టెక్నికల్ డిజైన్ ఒక్క నిమిషం సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ను రన్ చేస్తూ లెవెల్, రిపేర్ చేస్తూ లెవెల్ కేంద్రం కాదు కదా. రిపేర్ చేయాలన్నా, రన్ చేయాలన్నా, నీళ్ళు ఇవ్వాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే కదా. దాని విషయం ఏం చెప్పకుండా మేము అంతా అయిపోయినాక చాడగానప్పుడు మేము సిబిఐకి ఇస్తున్నాం, సిబిఐ ఏం చెప్తానంటే సిబిఐ అవినీతి పాటు మాట్లాడితే చేస్తారు. వాళ్ళు కూడా స్టడీ చేయాలి కదా. మీరు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులను తీసుకుపోయి కేంద్రం మీద పెట్టేసి కేంద్రం ఎందుకు చెప్తలేదంటే చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర శాసనసభ అనే వేదికలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు అంటే బీజేపీ బీఆర్ఎస్ 2 ఏకమై కావాలనే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి మీద ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. కిషన్ రెడ్డి గారు చెప్పినారు ఫలానా టైంలో చేస్తామని, మీరు ఇయ్యండి అని డిమాండ్ చేసి సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పి బండి సంజయ్ కూడా అడిగినారు, మేము కూడా అడిగినాం, అందరం అడిగినాం. ఇవాళ ఇన్వెస్టిగేషన్ మీ చేతికి ఇచ్చినారు. అయితే చేస్తే చేస్తాం, చేయకుండా చెయ్యం, ఏదో ఒకటి చెప్పండి. నేను అడుగుతానా? మీరు నాంచే ధోరణి ఎంతకాలం? అట్లా కాదండి, సీఎం కు నైతిక అర్హత ఎక్కడదండి? నేనే చేస్తా, మీరు కేంద్రం మేము సిబిఐ ఆయన అన్నాడు కదా. ఆ రోజు ఫస్ట్ మేము అడిగినప్పుడు సిబిఐకి అడిగినప్పుడు మేమే చేస్తాం, మేమే పొడగాలం చేసిండు కదా. అదేమైంది? రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు కాళేశ్వర ప్రాజెక్ట్ లో అవినీతి లేదు, ఏది లేదు. వాళ్ళు ఏం చేసి ఇప్పుడు వేణుగోపాల్ అన్న తన మాటల్లో ఏమి ఉటంకించినట్టే మాకెందుకు తలనొప్పని మా నెత్తి మీద పెట్టారు అన్నాడు. అక్కడ బీజేపీలు దవ్వడానికి కూడా ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే ఈ కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టే. కాళేశ్వర ప్రాజెక్ట్ లో అవినీతి అనేది ఉంటాయి కదా, అవినీతి లేదు. అది బహుళార్థక ప్రాజెక్టు, ప్రజా ప్రయోజనాల ప్రాజెక్టు, తెలంగాణకు అత్యంత వరప్రదాయని లాంటి ప్రాజెక్టు. దాంట్లో ఏమీ లేదు. చిన్న ఫ్లా ఆ మేడిగడ్డ కుంగింది. దాన్ని 200-300 ఎల్ఎల్టీ వాళ్ళే మేము ఫిక్స్ చేస్తామని చెప్పారు. ఆ కంపెనీ వాళ్ళే మేము ఫిక్స్ చేస్తామన్నారు. దాన్ని ఫిక్స్ చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఆ ప్రాబ్లం అట్నే లైవ్ లో ఉంచితే పొలిటికల్ గా గెయిన్ కావచ్చు కాంగ్రెస్ చూస్తా ఉంది. మాకేమన్నా గెయిన్, మేము కూడా ఏమన్నా పొలిటికల్ గా లబ్ధి చేకూరుతుందామని బీజేపీ వాళ్ళు చూస్తున్నారు తప్ప అందులో ఏమి లేదు. ఇది ప్రజలకు అర్థమైంది. రేపు రానున్న రోజుల లోపల ఖచ్చితంగా కర్రు కాల్చి వాతావరణం కాంగ్రెస్ వాళ్ళకి ప్రధానంగా కర్రు కాల్చి చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. మీరు చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం ఆసనమైంది. థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు, నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు, అడ్వకేట్ శరత్ గారు. చూద్దాం, కాళేశ్వరం సంబంధించి అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిబిఐ విచారణ అంది. బట్ ఆ సిబిఐ విచారణ ఇంతవరకు ప్రారంభం జరగలేదు. హైకోర్టు స్టే ఇచ్చింది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చింది కాబట్టి సిబిఐ విచారణ టేకప్ చేయట్లేదని భారతీయ జనతా పార్టీ అంటుంది. మొత్తానికి మళ్ళీ పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రకటన వల్ల మరొకసారి కాళేశ్వరం అంశం తెరపైకి వచ్చింది. సో అల్టిమేట్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేడిగడ్డ కుంగిపోయిన దాన్ని కూడా రిపేర్ చేస్తామంటుంది. సమ్మర్ ఈజ్ ది బెస్ట్ టైం, ఏప్రిల్ మేలో. ఎందుకంటే ప్రభుత్వాలు ఎవరున్నా సరే అక్కడ దానికి అంత ఖర్చు పెట్టారు కాబట్టి రైతుల ప్రయోజనాల దృష్ట్యా దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇది వాటి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.